पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। हे मन्त्रः पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम् संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम्। अस्तु, धन्यवादः। సో మనము ఫోర్త్ విభక్తి చతుర్థి విభక్తి కూడా చెప్పుకోవడం జరిగింది. దాంట్లో ఇంకా లెసన్ లో 7th లెసన్ లో మనకి బ్యాలెన్స్ ఉన్నవి ఉపసర్గల గురించి కొంచెం చెప్పుకోవడము. నెక్స్ట్ ఏమంటారు, చిన్న చిన్నవి కొన్ని ఉన్నాయి, అలాంటివన్నీ గ్రామర్ పాయింట్స్ చిన్న చిన్నవి కొన్ని ఉన్నాయి, అవన్నీ కవర్ చేసుకోవడము. అది అయిపోతే అక్కడికి మనకి సంస్కృత వ్యవహారంలో కూడా కొంచెం చిన్న సంభాషణ ఇచ్చారు. సో అవి చెప్పుకుంటే మనకి చిన్న చిన్న గ్రామర్ పాయింట్స్ ఏమైతే కానివ్వండి మొత్తానికి అది. అయితే ఉపసర్గలు మనం చాలా సార్లు విన్న మాట, ప్రతిసారి వింటూనే ఉన్నాం, ఏదో ఒక ఉపసర్గం చెప్తున్నాను, మనకు తెలియకుండా కూడా కొన్ని వాడేస్తూ కూడా ఉన్నాం ఆల్రెడీ. ప్రత్యయము అనే మాట తవతు అనే ప్రత్యయంతో మనకి పరిచయం అయింది, రైట్? ప్రత్యయము అంటే సఫిక్స్ అంటాము, పదానికి చివరిలో చేర్చేదే ప్రత్యయం. ప్రత్యయాలు చాలా రకాలుగా ఉంటాయి. కొన్ని కృత్ ప్రత్యయాలు అంటాము, కొన్ని అవే తవతు ప్రత్యయం, కృత్ ప్రత్యయం అంటే ధాతువు మీదకి వస్తాయి కృత్ ప్రత్యయాలు అంటేను. అలాగే తింగ్ ప్రత్యయాలు అంటాము, అవి కూడా ధాతువుల మీదకే వస్తాయి, కాకపోతే లకార రూపాలు ఇస్తాయి, అవి క్రియాపదాలను ఇస్తాయి. అయితే ఈ కృత్ ప్రత్యయాలు క్రియాపదాల లాగా ఉంటాయి, కానీ క్రియాపదాలు కావవి, నామవాచకాలుగా అంటే అలాంటి రూపాలను ఇస్తాయి. కొన్ని అవ్యయాలుగా కూడా వస్తూ ఉంటాయి కృత్ ప్రత్యయాలు ఏర్పడటం వల్ల. అండ్ సుప్రత్యయాలను కొన్ని ఉన్నాయి, వాటినే విభక్తులను మనం చదువుకుంటున్నాము. అంటే ఆ ప్రాతిపదికకి ఆ సుప్ అనేటటువంటి 21 ప్రత్యయాలు చేరటం వల్ల వచ్చే రకరకాల ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మనం విభక్తి రూపాలు అని చదువుకుంటున్నాము. ఇవి కాక అసలు ఇంకా తదిత ప్రత్యయాలని ఇంకా అవన్నీ ఇవన్నీ చాలా ఉన్నాయి. ప్రస్తుతం మనకు అసలు ప్రత్యయం అంటే ఏమిటో చెప్పుకోవడం జరిగింది. మరి పదానికి వెనకాలేనా ఎంతసేపు, పదం స్టార్టింగ్ లో ఏమీ చేయమా, యాడ్ చేయమా? ఎందుకు చెయ్యం? అది కూడా చేస్తాం. పదము చివరన యాడ్ చేస్తే దాన్ని ప్రత్యయము అంటారు. పదము ముందర యాడ్ చేస్తే దాన్ని ఉపసర్గ అంటారు. ఉపసర్గ పుంలింగ శబ్దం అది. సో ఉపసర్గ అంటారు. పదము ముందర యాడ్ చేస్తాం, దాన్నే ప్రిఫిక్స్ అంటారు. ఓకే, ప్రీఫిక్స్ ముందర ఫిక్స్ అవుతుంది వచ్చి, కాబట్టి దాన్ని ఉపసర్గ అంటారు. ఇవి బేసిక్ గా డిఫైన్ అయి ఉన్న ఉపసర్గలు ఎన్నైతే ఉన్నాయంటే 22 ఉపసర్గలు ఉంటాయి. వాటినే ప్రాదయ అంటారు. అన్ని మీ పుస్తకంలో ఇచ్చారు, పెద్ద నోట్ చేసుకోవాల్సినంత అవసరం కూడా ఏం లేదు, అన్ని బుక్ లో ఉన్నాయి. ప్రాదయ, ప్రాదయ అంటే ఏమిటి? ఉపసర్గలు అంటున్నారు, మళ్ళీ ప్రాదయ అన్నారంటే ఈ 22 ఉపసర్గలు డిఫైన్డ్ ఉపసర్గలు. సంస్కృతంలో విభక్తులు ఎన్ని అంటే 7 అన్నట్టు, వచనాలన్నీ అంటే 3 అన్నట్టు, లింగాలు ఎన్ని అంటే 3 అన్నట్టుగా ఉపసర్గలు ఎన్ని అంటే 22 అని చెప్పి 22 అని చెప్పాలి. ఓకే, ఆ ఉపసర్గలు స్టార్టింగ్ ఉపసర్గ దానికి వరుసగా స్టార్ట్ అవుతాయి, ముందు వెనక చెప్పకూడదని మిమ్మల్ని ఎవరు ఒకటో ఉపసర్గ ఏది, రెండో ఉపసర్గ ఏది అడగరు. మామూలుగా వాళ్ళు చెప్పే దీంట్లో ఏమవుతుందంటే మనం పుంలింగ, స్త్రీలింగం, నపుంసకలింగం అని చెప్పినట్టుగా ఏకద్వి బహువచనాలను మాట్లాడినట్టుగా ప్ర ఆదయ, ప్ర తోటి, ఆది అంటే ఏంటి మొదలు, ప్ర అనే ఉపసర్గతోటి
మొదలైన ప్రవేశ అన్నాం అనుకో, ప్రవేశ ప్రవిశతి అన్నప్పుడు వినపడుతుంది కదా ముందర. సో తోటి బిగిన్ అవుతాయి కాబట్టి, వీటి మొదలవుతాయి కాబట్టి ఆది, కాబట్టి ఆదయ అంటే మొదలుగా ఉన్నవి అని చెప్పటం అన్నమాట. వాటినే అందుకని ప్రాదయ అంటే ఉపసర్గా అని చెప్పి అర్థం అనమాట. ప్రాదయ ద్వావింశతి ఉపసర్గా అని చెప్పుకోవడం. వీటిలో పరా అప ఉప ఇలా చాలా ఉన్నాయి. మీ లిస్ట్ అంతా ఇచ్చారు. పరా అప సమ అను అవ నిస్ నిర్ దుస్ దుర్ వి ఆంగ్ ని అది అభి సు ఉత్ ప్రతి పరి అపి అతి ఉప ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇచ్చిన అపి అనేది మనకి తెలిసిన అపి అవ్యయం అపి కాదు. అంటే కూడా ఆల్సో అని చెప్తామే ఆ అపి కాదు. ఇది ఉపసర్గ అపి. ఇక్కడ ఇచ్చిన ఈ 22 ఉపసర్గల్ని ప్రాదయ అంటారు. అయితే ఈ ఉపసర్గలతోటి ఏమిటి? ఫస్ట్ పాయింట్ ఉపసర్గలు 22. రెండో పాయింట్ ఉపసర్గ అనేది పదానికి ముందు యాడ్ అవుతుంది. మూడో పాయింట్ ఆ క్రియకి ఉపసర్గ యాడ్ చేయటం వల్ల ఏమవుతుందంటే కొన్ని చోట్ల అర్థం మారదు. విశతి అన్నా కూడా ఎంటర్ అనే అర్థం, ఎంటర్స్ అని అర్థం. ప్రవిశతి అనే కూడా ఎంటర్స్ అనే అర్థం. ఒక్కొక్క చోట దాన్ని ఎంఫసిస్ ఇస్తుంది తప్ప మార్చదు మీనింగ్ ని. కానీ కొన్ని సార్లు ఏమవుతుందంటే కంప్లీట్ గా అర్థం మారిపోతుంది. మామూలుగా ఉండేదాని అర్థం ఒకటి ఉంటుంది క్రియకి, ఉపసర్గ యాడ్ అయిన తర్వాత క్రియకి అర్థం మారచ్చు. సేమ్ క్రియకి డిఫరెంట్ ఉపసర్గలు యాడ్ అవటం వల్ల డిఫరెంట్ క్రియాపదాలు వస్తాయి, డిఫరెంట్ మీనింగ్స్ కూడా వస్తాయి. సింపుల్ మీకు బాగా తెలిసిందే చెప్తాను. ప్రవిశతి విష్ అనే ధాతువు విశతి యాక్చువల్ యాడ్ అయినా కూడా పెద్ద మారలేదు. ప్రవిశతి అంటే కూడా ఎంటర్స్ అనే చెప్తుంది, ప్రవేశిస్తున్నాడు. ఉపవిశతి అని చెప్తే ఏం చెప్తాం? అదే విష ధాతువు విశతియే. ఉప యాడ్ అయ్యేసరికి ఏం చెప్తున్నాం? కూర్చుంటున్నాడు కూర్చుంటున్నది అని చెప్తుంది. రైట్? సో ఇలాగ ఇది ఎగ్జాంపుల్ చిన్నది. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు బాగా తెలిసింది గచ్చతి అంటున్నాం. గమ్ ధాతువుకి మామూలు క్రియాపదం గచ్చతి అంటే ఏం చెప్తున్నాం? వెళ్తున్నాడు అని చెప్తాం, ఆర్ వెళ్తున్నది, ఎనీథింగ్ గోస్. అదే గచ్చతికి ఆ అనే ఉపసర్గ చేర్పించాం. మనకు తెలియకుండా మనం వాడే మాట ఇది కదా. ఆ అనే ఉపసర్గ చేర్చేసరికి ఆగచ్చతి కంప్లీట్ ఆపోజిట్ మీనింగ్ ఇచ్చింది. వస్తున్నాడు అని వస్తుంది. దీనికే ఉపసర్గ ఈ ఉపసర్గలు అనేవి ఒక్కొక్కసారి 2, 3 ఉపసర్గలు కూడా యాడ్ అవ్వచ్చు ఒక పదానికి. ఒకే పదానికి 2, 3 ఉపసర్గలు యాడ్ అవ్వచ్చు. ఎట్లా యాడ్ అవుతాయి? ఇప్పుడు మీకు గచ్చతి తెలిసింది, నేను ఆగచ్చతి ఒక ఉపసర్గతో చెప్పాను. ప్రతి ఆగచ్చతి ప్రత్యాగచ్చతి అనేది ఒకటి ఉంది మాట. ప్రతి ప్లస్ ఆ ప్లస్ గచ్చతి. ప్రత్యాగచ్చతి అంటే రిటర్న్స్ అని అర్థం. వెళ్ళటం వేరు, రావటం వేరు. రిటర్నింగ్ అంటే అర్థం ఏంటి? ఎక్కడి నుంచి బయలుదేరారో మళ్ళీ అక్కడికి రావటం. ఐ రిటర్న్ హోమ్ అంటే అర్థం ఏంటి? నేను ఇంటి నుంచే బయలుదేరి వెళ్ళాను, మళ్ళీ వెళ్ళిన చోట నుంచి ఇంటికే వచ్చాను. నేను ఇంటికి మామూలుగా సహా ఆగచ్చతి అన్నాం అనుకోండి, వాడు ఎక్కడి నుంచో వాళ్ళ ఇంటి నుంచి మన ఇంటికి రా. ఓకే, బయటికి వెళ్ళిన వాడు రావడం ప్రత్యాగమనం. బయటికి వెళ్ళి ఇంటి నుంచి మన ఇంటి నుంచి మనం ఊరెళ్ళి మన ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చినా, మనం ఆఫీస్కి వెళ్ళి వచ్చినా, మనం స్కూల్కి వెళ్ళి వచ్చినా, మనం షాప్కి వెళ్ళి వచ్చినా, దట్ ఈస్ ప్రత్యాగమం. తిరిగి ఇంటికి వచ్చేసేయడం. రైట్? కానీ మనము మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే అది ఆగమం. రైట్? అతిథులు వచ్చిన వాళ్ళు ఉండరు, వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. సో ప్రతి గచ్చతి సేమ్ గచ్చతికి మీకు వెళ్ళటం అనే మీనింగ్ వస్తుంది. అని ఉపసర్గ చేర్చి ఆగచ్చతి అంటేనేమో రావడం అని వస్తుంది. ఇంకొక ఉపసర్గ చేర్చి ప్రత్యాగచ్చతి అంటేనేమో తిరిగి రావడం అని వస్తుంది మీనింగ్. నిర్గచ్చతి అని ఇంకొంటుంది. అనే ఉపసర్గ యాడ్ అయ్యి నిర్గచ్చతి అంటే నిర్గమనం అంటే ఏంటి? బయటికి వెళ్ళిపోవడం. మామూలుగా వెళ్ళటానికి బయటికి వెళ్ళడానికి డిఫరెన్స్ ఉంది. గోయింగ్ అవుట్ అని అర్థం నిర్గమనం అంటే. సో ఇలాగా కొన్ని ఉపసర్గలు అంటే ప్రతి పదానికి అన్ని ఉపసర్గలు ప్రతిక్రియకి చేరుతాయా అంటే మనం చెప్పలేం. ఒకవేళ నిజంగా అలాంటి అవకాశం ఏమన్నా అన్ని మనకి వాడుకలోనో మనకి ఉదాహరణలుగా కనిపించే అవకాశం ఉండుండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే మన దృష్టిలోకి ఉండొచ్చు, రావచ్చు, రాకపోవచ్చు. అందుకనే మనం అన్ని గ్రంథాలు చదవలేదు కదా మరి. సో మన దృష్టిలో రాకపోయి కూడా ఉండొచ్చు. ఈ ప్రత్యాగచ్చతి, ఉపవిశతి, ఉత్తిష్టతి అనేది కూడా ఒక ఇదే. ఉత్ అనే ఉపసర్గ ఉంది.
తిష్టతి మీకు తెలిసిన వెర్బ్. దానికి 2 కలిసేసరికి ఏమైంది? ఉత్తిష్టతి. తిష్టతి అంటే అట్లా ఉన్నాడు, స్టేస్ అని అర్థం. ఉత్తిష్టతి అంటే నుంచున్నాడు అని అర్థం కదా! ఉత్తిష్టతి అంటే నుంచున్నాడు అని అర్థం. పైకి లేచి నుంచోడు. ఉత్తిష్టతి అంటే కూర్చున్నవాడు లేచి నుంచోటాన్ని ఉత్తిష్టతి అంటారు. సో, ఇలాగా ఉపసర్గలకి మీకు యాక్చువల్‌గా ఉపసర్గలనేవి కూడా 22 ఏవైతే ఉన్నాయో అవి కూడా శబ్దములు, ఇది చాలా సార్లు చెప్పినట్టున్నాను క్లాస్‌లో. అవి కూడా ఒక వర్డ్స్ కింద కన్సిడర్ అవుతాయి. శబ్దాల కింద కన్సిడర్ అవుతాయి. పదము కింద కన్సిడర్ అవుతుంది. సో, వాటికి దే హావ్ దేర్ ఓన్ మీనింగ్. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, ఇప్పుడు సపోజ్ ఆహ్, ఎలా చెప్పను? ఒక ఉపసర్గకి కొన్ని మీనింగ్స్ ఇస్తారు. సెట్ ఆఫ్ మీనింగ్స్ ఇస్తూ ఉంటారు. ఈ ఒక ధాతువుకి ఈ ఉపసర్గ యాడ్ అయినప్పుడు ఒక మీనింగ్ రావచ్చు. కానీ అదే ఉపసర్గ వేరే ఇప్పుడు ఇది చెప్తానుండండి. ఇది మీకు తెలుస్తుంది. జయతి అనే వెర్బ్ ఉంది. జయతి అంటే ఏంటి? విన్స్. గెలుస్తున్నాడు అని అర్థం. జయతి అంటే. సో, విజయతే వి అనే ఉపసర్గ చేరుతుంది. వి అనే ఉపసర్గ చేరి విజయతే అని ఫార్మ్ మారుతోంది. అది దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. విజయతే అని వస్తుంది. అది కూడా విజయమన్నా, జయమన్నా ఒకటే కదా! సో, ఆ జయం, ఆ గెలుపుని ఎంఫసిస్ ఇస్తోంది. అంటే ఇంకొంచెం బలంగా చెప్తోంది. రైట్. వి చేరితే. కానీ, కానీ అదే వి అనే ఉపసర్గ వేరే చోట ఎక్కడైనా ఆకర్షణ, వికర్షణ అంటూ ఉంటాం కదా మనం. అక్కడ గాని, లేకపోతే మీకు రమతే అనే వెర్బ్ ఉంటుంది. రమతే అంటే ఆనందించడం అని అర్థం అన్నమాట. రమతే అంటే. దానికి వి అని చేరితే విరమతి అని వస్తుందన్నమాట వెర్బ్. అక్కడ యాడ్ అయిందనుకోండి. ఇక్కడ ఏం చేస్తుంది? జయతేకి యాడ్ అవుతున్నప్పుడు ఏం చేస్తుంది? అది కూడా దాన్ని ఇంకొంచెం బలంగా చెప్తోంది. చక్కగా అంటే ఇంకా కొంచెం వినంగానే ఆనందం కలిగేటట్టుగా చెప్తోంది. విజయము అని కొంచెం ఇంకా పవర్‌ఫుల్‌గా చెప్తోంది. కానీ విరమతి అని ఇస్తున్నప్పుడు రమతే అనేది చక్కగా సంతోషిస్తున్నాడు అని చెప్పింది, ఆనందపడుతున్నాడు అని చెప్పింది కాస్త విరమతి అంటే ఏంటి? విరమిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? స్టాపింగ్ హిమ్సెల్ఫ్ ఆర్ అక్కడి నుంచి రిటైరింగ్ ఫ్రమ్ థట్ వర్క్ ఆర్ సంథింగ్. రిటైర్మెంట్ అంటే నేననే ఆ పదవీ విరమణ కాదు. రిటైరింగ్ ఫ్రమ్ థట్ వర్క్. సో, అక్కడ వీనే ఉపసర్గ. ఇక్కడ వీనే ఉపసర్గ. కానీ ఆ ధాతువుకి ఆ క్రియాపదం వేరుగా మారుతోంది. సో, ఈ క్రియాపదం వేరుగా అంటే ఏంటంటే చెప్పదలుచుకుంది, ఉపసర్గలకు అంటూ కొన్ని మీనింగ్స్ ఉన్నాయి. అవి ఏ ధాతువుకి యాడ్ అవుతున్నాయో దాని మీద వాళ్ళే డిఫైన్ చేశారు. మన సొంత పైత్యం ఏమి ఉండదు దీంట్లో. ఆల్రెడీ వాళ్ళే చెప్పేసారనమాట. ఉపసర్గలకి ఈ ధాతువుకి యాడ్ అయినప్పుడు ఇట్లాంటి మీనింగ్స్ ఉంటాయి. అవన్నీ ఇంకా మనకు ఆ లిస్ట్ అంతా మనకు అనవసరం. బట్ ఇట్లా మారుతుంది. చెప్పదలుచుకుందేంటి, వాళ్ళు జనరలైజ్ చేసిన పాయింట్, ఎప్పుడైతే ఒక ఉపసర్గని ఒక ధాతువుకి యాడ్ చేశామో క్రియాపదానికి, ఆ క్రియాపదం యొక్క అర్థం ఒక్కొక్కసారి పూర్తిగా మారిపోవచ్చు. సంబంధం లేని అర్థం రావచ్చు అని ఒక పాయింట్ చెప్తా. ఇంకొకటి, ఈ ఉపసర్గ యాడ్ అవ్వడం ద్వారా కొన్ని సమయాల్లో, కొన్ని సందర్భాల్లో పరస్మైపది క్రియాపదాలుగా ఉన్నవి ఆత్మనేపది కింద మారేందుకు అవకాశం ఉంది. ఆత్మనేపది కింద ఉన్నవి పరస్మైపది కిందకి మారేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపులే. జయతి అనేది పరస్మైపది. ఎప్పుడైతే వి చేరిందో విజయతే అని వచ్చింది. ఓకే. విజయతే అని ఆత్మనేపది కింద మారుతుంది. రమతే అనేది ఆత్మనేపది. ఉపసర్గ చేరినప్పుడు విరమతి అని వస్తుంది. విరమతే అని ఉండదు. పరస్మైపది కింద మారుతుంది. దీనిలో ఇలా మారడానికి ఉపసర్గలకు సంబంధించిన చాలా సూత్రాలున్నాయి. కొన్ని కొన్ని ఉపసర్గలకి కొన్నికి వి చేరితే ఇలాగా ఇలా రూల్ రావాలి. ఇలా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి. అలాంటి రూల్స్ చాలా చాలా ఉన్నాయి. మనకి ప్రస్తుతం అవన్నీ అవసరం లేదు. బట్ ఏది కూడా గాల్లో పోగేసొచ్చి వాళ్ళిష్టం వచ్చినట్టో, మనిష్టం వచ్చినట్టో చెప్పటం గాదు. అంతా పాణిని గారి క్లాసిఫికేషన్ ప్రకారమే ఉంటుంది. అయితే మరి ఎలా అండి? మాకెలా తెలుస్తాయి? ప్రస్తుతానికి తెలియక్కర్లా అంత రూల్స్ అవన్నీను. ఇలా కూడా మారతాయి. తెలుసుకోవాల్సిందేంటి, ఉపసర్గలనేవి 22 ఉన్నాయి. వాటిని ప్రాదయః అంటారు. ఆ ఉపసర్గ అనేది ఎప్పుడు కూడా క్రియాపదానికి ముందు చేరుతూ ఉంటుంది. ఓకే. ముందు చేరుతుంది ఉపసర్గ అంటేను. 2 పాయింట్ అది. మూడో పాయింట్, ఉపసర్గలకి వాటిని కూడా శబ్దముల కిందే కన్సిడర్ చేస్తారు. సో, వాటికి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. ఇది 4 పాయింట్. ఈ ఉపసర్గలు చేరినప్పుడు ఆ క్రియాపదం యొక్క అర్థము కొన్ని సందర్భాల్లో మారవచ్చు. మారవచ్చు అంటున్నాం. ఎలా మారుతుందనేది మనం చెప్పట్లేదు.
దాన్ని కొంచెం దాన్ని ఎలివేట్ చేసేట్టుగా ఉండొచ్చు, లేదంటే ఆపోజిట్ గా ఉండొచ్చు, లేదంటే అసలు దానికి సంబంధం లేకుండా అర్థం ఉండొచ్చు. ఎలా అయినా అర్థం మారడానికి అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో. అట్లాగే కొన్ని సందర్భాల్లో, ప్రతి సందర్భాల్లోనూ అలా అయి తీరుతుందని రూల్ లేదు. కొన్ని సందర్భాల్లో ఆత్మనేపది ధాతువులుగా ఒరిజినల్ గా ఆత్మనేపదిగా ఉన్నవి పరస్మైపది కింద మారచ్చు ఉపసర్గల కలయిక ద్వారా. లేదు పరస్మైపది కిందగా ఉన్నవి ఆత్మనేపదులుగా కూడా మారవచ్చును. ఇవి మనకి ఇంకొక పాయింట్, లాస్ట్ పాయింట్ ఏంటి, ఒక ధాతువుకి ఒకటే ఉపసర్గ వస్తుంది అనే రూల్ ఏం లేదు. కొన్నింటికి 2 రావచ్చు, 3 కూడా రావచ్చు. మనం దురాశ అంటామా, దాంట్లో కూడా ఉంది ఉపసర్గ. ఓకే. సుభాషితం అంటున్నామా, అది కూడా సు అనేది కూడా ఉపసర్గే. ఆ లిస్ట్ లో ఉంటుంది, సు కూడా ఉంది చూడండి. మీకు దీంట్లో మీకు బాగా తెలిసినవి చూడండి. దాంతో ఒక మీకు తెలిసిన వెర్బ్ చెప్తాను, ప్రవిశతి. పరా అని ఉందనుకోండి, ఇప్పుడు పరా దానికి పరాజయతే అని చెప్పుకోవచ్చు. పరాజయం మాట మీకు తెలిసిన మాట, వెర్బ్ ఎలా వస్తుంది అనేది పక్కన పెట్టండి. పరాజయ అనేది మీరు విన్నదే కదా మాట. అలాగే అప అని ఉంది, అపవాద అనే మాట వినుంటారు. సంస్కృతంలో అపవాద అంటే అర్థం ఏంటి అంటే ఎక్సెప్షన్ అని అర్థం. అంటే 95% ఈ రూల్ ప్రకారం అప్లై అయిపోతూ ఉంటుంది, బట్ ఎక్కడో ఎక్సెప్షన్ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ అపవాద అంటారు. అలాగే సమ్, మీకు సమ్ చాలా తెలుసు, సంగీతం, సంబంధ, వీటన్నిటిలో సమ్ వచ్చింది. చెప్తున్నా జస్ట్ ఎలా పదాలు ఏర్పడుతున్నాయి. మనకేంటి అది ఉపసర్గం తెలియదు, కానీ మనం వాడేస్తున్నాం ఆ పదాలు, రైట్. సో అలాగే అనుసరతి, ఈ క్రియాపదం విన్నారు కదా మీరు, అనుసరతి అనుసరిస్తున్నాడు అని చెప్పడానికి. అలాగే ఇది ఇంకోటి కూడా చెప్పొచ్చు. గచ్చతి కిందాక ఎన్ని చెప్పాం మనం, గచ్చతి వెళ్ళటం, ఆగచ్చతి రావడం, ప్రత్యాగచ్చతి తిరిగి రావటం, నిర్గచ్చతి బయటికి వెళ్ళిపోవడం, అవగచ్చతి అవగతం బా అంటున్నారు కదా, అవగతం అనే మాట వాడేస్తున్నారు. దానికి యాక్చువల్ అవగతం అనేది భూతకాలం, అది నెక్స్ట్ పరిచయ లెవెల్లో వస్తుంది, అది ఏమిటనేది. బట్ అవగచ్చతి అంటే అర్థం ఏంటి, అండర్స్టాండ్స్. ఇక్కడ ఈ గచ్చతి అని మనం నేర్చుకున్న దానికి అవగచ్చతికి ఏమన్నా సంబంధం ఉందా అర్థానికి? బట్ అలా వస్తుంది. అవగచ్చతి అంటే అర్థం చేసుకుంటున్నాడు అని అర్థం, అండర్స్టాండ్స్ అని అర్థం. అవ కూడా విన్నాను. మీకు నిస్పృహ అనేది ఎప్పుడైనా వినుంటారు. స్పృహ అంటే ఏంటి? స్పృహ అంటే కోరిక కలిగి ఉండడము, లేదంటే మన భాషలో స్పృహలో ఉండడం. నిరాశ, నిస్పృహలు అనే మాటలు వినుంటారు కదా. ఆ నిస్పృహ, నిస్ అనేది అక్కడి నుంచి వచ్చింది. ఒక నిశ్చలం, చలం అంటే ఏంటి, కదిలేదు, నిశ్చలం అంటే కదలదు. సో అలా వస్తుంది. అలాగే ఇప్పుడే చెప్పుకుంది, నిర్గుణ, సగుణోపాసన, నిర్గుణోపాసన ఇలాంటి మాటలు వినుంటారు. నిర్గుణ, నిరాకారుడు, నిర్గుణుడు ఇలాంటి మాటలు విన్నారు కదా. అక్కడంతా ఉన్నది ఏంటి, ఉపసర్గ. అలాగే దుస్సాహసం అంటాం కదా. దీని సంస్కృతం వర్షన్స్ కూడా ఉన్నాయి, మీనింగ్స్ డిఫరెంట్ ఉండొచ్చు, బట్ ఓన్లీ పదాలు మీరు విన్నారు కదా, అంతవరకు చెప్తున్నా. ఓకే. నెక్స్ట్ ఇప్పుడే చెప్పుకున్నాం, దురాశ. చెప్పుకున్నాం, విజయతే చెప్పుకున్నాం. విహరతి అనే మాట వస్తుంది, ఇప్పుడు వస్తుంది మనకు దాని గురించి. ఆంగ్, ఇది కొంచెం ఆంగ్ అంటే ఆ ఒకటే మిగులుతుంది. ఆగచ్చతిలో ఉన్నది ఆంగే ఉపసర్గ. ఆగచ్చతిలో ఉన్న తవతులో ఎలాగైతే కకారం పోతోంది, ఉకారం పోతోంది, అనే దాంట్లోంచి వస్తుంది కదా. అలాగే ఆంగ్లోంచి అకారం పోతుంది, ఓన్లీ ఆ మిగులుతుంది. మిగిలినప్పుడు ఏమవుతుంది, ఆగచ్చతి అవుతుంది. సో ఆగచ్చతిలో ఉన్న ప్రత్యయం ఏంటి, ఆంగ్. అది యాక్చువల్ గా అయితే అది అనేస్తున్నాం మనము, బట్ ఆంగ్. నీ అనేది కూడా ఉంది. ఎక్కడొస్తుంది, ఇది ఎక్కడైనా వచ్చే ఏంటండి, నిస్సంకోచం, దాంట్లో నిస్ వస్తుంది. నివారణ, వేరు, నీ వేరు. నివారణం అవ్వచ్చు. నివారయతి, నిరాశలో వస్తుంది. మీకు నిస్ రెండు ఆల్రెడీ చెప్పారు పైన చూడండి. ఇది ఓన్లీ నివారయతి, కరెక్ట్, వస్తుంది. నెక్స్ట్ అధితిష్టతి, అధివసతి చదివారు కదా. అధిగచ్చతి కూడా ఉంది. నివాసము మేడం, నివాసము.
నివాస అది కూడా నీ నివాసము. కూడా ఉంది నివాస కరెక్ట్. నివసతి వసతి ఉంది, నివసతి ఉంది, రైట్. అలాగే అధితిష్టతి చదివాము, అధివసతి అధితిష్టతి చదివాము, అధిగచ్చతి అని కూడా ఉంది. ఏ అభి అభినందనం అనే మాట వినుంటారుగా, రైట్. అట్లా సుభాషితం, జస్ట్ మీరు విన్న దాంట్లో పదాల్లో మీకు ఆల్రెడీ ఫెమిలియర్ పదాలు. ఉత్తిష్టతి, ఓకే. ప్రతి ఆగచ్చతి చెప్పా కదా ఇందాక నేను, ఓకే. ప్రతి ఆగచ్చతి. అలాగే పరిణయ అనే మాట వినుంటారు కదా. నయతికి ఉపసర్గ చేరితే పరిణయ అనే మాట వస్తుంది. నయతి అంటే తీసుకురావడం, పరిణతి అంటే వివాహం చేసుకోవడం. మారిపోలే, అర్థం మారిపోలే. అలాగే అపి కూడా మీకు కొన్ని చోట్ల మీకు అపి ఉన్న పదాలు మీరు ఎక్కడైనా విన్నారా? వచ్చేందుకు అవకాశం ఉందా? లేదు. ఎక్కడైనా వస్తే మనం చూసుకుందాం దాన్ని. అతిశయము అనే మాట వినుంటారు కదా. అట్లాంటి మాటలు వస్తాయన్నమాట, ఓకే. అలాగే ఏంటండి? అత్యాశ కరెక్ట్, అత్యాశ, ఓకే. అలాగే ఏంటండి? అత్యుత్తమం, రైట్. అది కూడా అంతే, అత్యుత్తమం. అతిక్రమణం యాక్చువల్ గా ఇది కరెక్ట్. అతిక్రమణం కరెక్ట్. అతిక్రామతి అనేది వెర్బ్ ఉంది. నెక్స్ట్ ఉపవిశతి ఉంది. సో ఇలాగా ఉపసర్గాలు వాడడం వల్ల ఏమవుతుందంటే యాక్చువల్ క్రియాపదం యొక్క మీనింగ్ కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. సరే, మనం ఆత్మనేపది ఇగో చూసారా, ఇక్కడ వాళ్ళు ఇచ్చారు మీకు ఎగ్జాంపుల్. తిష్టతి అనేది యాక్చువల్ పరస్మైపది వాడినప్పుడు ప్రతిష్టతే అని ఆత్మనేపది కింద మారుతుంది. అలాగే రమతే ఆత్మనేపది చేరినప్పుడు విరమతి అని చెప్పి పరస్మైపది కింద మారుతోంది. అది వాళ్ళు వీటిల్లో చెప్పినటువంటి ఇవన్నమాట, ఓకే. ఇప్పుడు ఉపసర్గల గురించి మీకు చెప్పిన విషయాలు అవి. అండ్ ఉపసర్గలతోటి క్రియాపదాలు వచ్చినప్పుడు పాస్ట్ టెన్స్ అంటే లంగ్లకార రూపం రాస్తారు కదా, అపఠత్, అలాంటివి రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే అపఠత్ అని రాసినప్పుడు పఠతికి అపఠత్ అని రాశారు, విశతికి అవిశత్ అని రాస్తారు. మరి ప్రవిశతి ఉంటే అప్రవిశత్ అని రాయకూడదు. ఉపసర్గలు ఉన్నప్పుడు ఏం చేయాలంటే ముందు ఆ ఉపసర్గం తీసి పక్కన పెట్టాలి. ఉపసర్గ లేదనుకోవాలి, ఆ మిగతా వెర్బ్ ఉంటుంది కదా, విశతి ప్లస్ విశతి. సో విశతికి ముందు రాయాలి. ఆ విశత్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ ప్లస్ ఆ విశత్ అని రాయాలి. రాసినప్పుడు ఏమవుతుంది, ఇంకా మీకు సందులు రాలేదు కాబట్టి సంధి వచ్చినప్పుడు ఏమన్నా ప్రావిశత్ అనేది వస్తుంది. ప్రావిశత్, ఉపావిశత్, ఇవన్నీ కూడా అలా ఏర్పడే ఫామ్స్. ఇది ఊరికి నేను జాగ్రత్తగా ఉండాలి అని మాత్రమే వాళ్ళు చెప్పారు. దీని గురించి యాక్చువల్గా డీటెయిల్గా పరిచయాలు చదువుకుంటారు, ఇంకా ఎలా ఫామ్స్ వస్తాయి. ఎందుకంటే సందులు రాలేదు కదా, ఇంకా మీకు సందులు వస్తే గానీ ఎండ్ సంధి కనిపిస్తుంది, మధ్యలో సవర్ణ దీర్ఘం కనిపిస్తుంది, ఒక్కోసారి గుణం కనిపిస్తుంది, గుణసంధి, ఇట్లా ఉంటాయి. సో మారతాయి అన్నమాట అట్లా. సో ఎప్పుడు కూడా ఉపసర్గ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఈ స్టేజ్ లో మనము ఉపసర్గ ఉన్నప్పుడు ఆ క్రియాపదానికి కనుక లంగ్లకార రూపం రాయాల్సి వస్తే భూతకాల రూపం, ముందు ఉపసర్గను తీసి పక్కన పెట్టి మిగిలిన అసలు యాక్చువల్ ధాతువుకి ఇది రాయాలి, లకార రూపం పాస్ట్ టెన్స్ రూపం రాసి అప్పుడు ఉపసర్గం జోడించినప్పుడు ఇక్కడ అనుకోండి అనేది రాసాం కాబట్టి ప్లస్ అభిషత్ జరి అయిపోయింది, సరిపోతుంది. కొన్ని చోట్ల అలా ఉండదు, కొన్ని చోట్ల వేరే రకంగా మారుతుంది. అవి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తర్వాత మనం చూస్తాం. ప్రస్తుతానికి ఉపసర్గల గురించిన వాక్యాలు ఇచ్చారు, చూడండి ఒక్కొక్క వాక్యం ఎలా మారుతుందో, అర్థం ఎలా మారుతుందో చూద్దురు కానీ. సీత, పేజ్ నెంబర్ 143, 7th లెసన్. సో సీతా జలం హరతి, ఇక్కడ హరతి అంటే మామూలుగా మనకు తెలిసింది ఏంటి, హరించటం అంటే పోగొట్టడం అని అర్థం మనకు తెలిసింది. బట్ హరతికి ఇంకా అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఈ సెంటెన్స్ లో హరతికి నయతి అనేటటువంటి మీనింగ్ వస్తుంది, ఓకే. హరతికి నయతి అనే మీనింగ్ అంటే ఇదొక మీనింగ్ కూడా ఉంది హరతికి. సీతా జలం హరతి అంటే తీసుకుని వెళుతున్నది నీటిని. అదే హరతికి ఉపసర్గతోటి నెక్స్ట్ వాక్యం చెప్తున్నారు, భీమ దుర్యోధనం ప్రహరతి. ప్రహరతి ఉపసర్గ చేరేసరికి దాని మీనింగ్ అటాకింగ్ అని వస్తుంది, ఆక్రమణ చేయటం అంటే కొట్టటం.
భీమః దుర్యోధనం, భీముడు దుర్యోధన్ని అటాక్ చేశాడంటే మనం అంటే ఏంటి, అటాక్ చేశాడంటే వెళ్ళి ఆక్రమణ చేశాడు అంటే కొడుతున్నాడు వెళ్ళి. సో ప్రహరణం అంటే అది కొట్టడం. అలా కాదు, అదే హరతికి ఆ అని చేర్చారు ఉపసర్గ. సా పుణ్యం ఆహరతి, ఆహరణం అంటే ఇక్కడ సంపాదించటం, గెయినింగ్. ఓకే, సో సంపాదించటం అని అవుతుంది ఇక్కడ. ఆహరతి సేమ్ హరతి సేమ్ హృధాతువే అది. దానికి ప్రహరతి అంటేనేమో హరతి అనే దానికే అసలు మామూలుగా తీసుకెళ్తున్న నయతి అనే మీనింగ్ వస్తుంది. ఆహరతి అంటేనేమో సంపాదిస్తున్నది అనే మీనింగ్ వస్తుంది. ప్రహరతి అంటేనేమో అటాక్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. రఘు యాగం ఆహరతి ఇంకో రకమైనది ఉంది ఇక్కడ. ఆహరతి యాగం ఆహరతి అంటే యాగానికి కావాల్సినవన్నీ సమకూరుస్తున్నాడు అంటే కలెక్ట్ చేస్తున్నాడు, అన్ని పోగు చేయటం అనేది వస్తుంది ఇక్కడ ఆహరతి. సంపాదించడం అంటే కూడా అదే కదంటే, ఒక రకంగా పోగు చేసుకోవడం పుణ్యాన్ని. సో అలా మీనింగ్ వస్తుంది. అలా కాదు, రామః రావణం సంహరతి అన్నాం ఇప్పుడు. అది మనకు అందరికీ తెలుసు. అదే సేమ్ హరతికి డిఫరెంట్ ఉపసర్గలు చేరడం వల్ల ఎలాంటి డిఫరెంట్ మీనింగ్స్ వస్తున్నాయో చెప్పటానికి మీకు వాక్యాలు ఇచ్చారు. సర్వే చంద్రికాయాం విహరంతి, అందరూ వెన్నెలలో విహరిస్తున్నారు, తిరుగుతున్నారు. అదే హరతి. అక్కడేమో మనకి విహరతి అన్నప్పుడు ఏమవుతుంది, విహరించడం అని వస్తుంది. తిరుగుతున్నారు అందరూ దాంట్లో. అలాగే పరిహరతి, గురుహు సంశయం పరిహరతి అంటే క్లియర్స్. పరిహారం చేయడం అంటే ఏంటి, ఉన్న సందేహాన్ని పోగొట్టడం కదా, డౌట్స్ క్లియర్ చేయడం. సో పరిహరతి. సో సేమ్ హరతి హృధాతువుకి 7 వాక్యాలు 7 రకాల మీనింగ్స్ ఇచ్చారు చూడండి. ఇంకొక మీనింగ్ కూడా చెప్తాను నేను దీంట్లో. ఈ పరిహరతికే హరతి అనే మీనింగ్ కూడా వస్తుంది కదా. శివ పాపం హరతాత్ అనేది చదివాం కదా మనం. దాంట్లో హరతి అంటే ఏంటి, శివుడు పాపాలు హరణం అంట పరిహరణం అన్నా ఒకటే. అక్కడ మీనింగ్లు పరి పెట్టేసరికి ఇంకొంచెం ఎలివేట్ అయింది మీనింగ్, రైట్. సో అదనమాట. నెక్స్ట్ వర్తతేకి తీసుకుని చెప్తున్నారు చూడండి. సహ వర్తతే అంటే జస్ట్ హీఈస్ దేర్ అని చెప్పటం, అతడు ఉన్నాడు. ప్రవర్తతే కార్యక్రమ ప్రవర్తతే, వాడేసరికి ఏమవుతోంది, ప్రచలతి అలాంటి మీనింగ్ వచ్చింది, అంటే జరుగుతున్నది. ప్రోగ్రామ్ ఈజ్ కమెన్సింగ్ ఆర్ ప్రోగ్రామ్ కమెన్సెస్ అనే మాట వస్తుంది. నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటి? వర్తతేకి తిష్టతి, వర్తతేకి తిష్టతి ఏంటి ఉన్నాడనే కదా. తిష్టతి అంటే యాక్చువల్ గా స్టేస్ అని అర్థం అండి. వర్తతే అంటే బీయింగ్ అని అర్థం, ఈజ్ అని అర్థం. వర్తతే అంటే, తిష్టతి అంటే స్టేస్ అని అర్థం. ప్రవర్తతే అంటే ప్రవర్తించడం అని కూడా వస్తుందా? వస్తుంది. ఇప్పుడు మీరు సహ తిష్టతి అంటే అతను అక్కడ ఉన్నాడు, మనం అక్కడ ఉన్నాడు అంటే ప్రెజెన్స్ అని చెప్తున్నాం. తిష్టతి అంటే జస్ట్ ప్రెజెన్స్ అని చెప్తున్నాం, ఉపస్థితిని చెప్తున్నాం. కానీ అతను నుంచుని ఉన్నాడా, కూర్చుని ఉన్నాడా, లేకపోతే ఇంకేమన్నా చేస్తున్నాడా అని చెప్పట్లా. మనం మాట్లాడుతున్న కాంటెక్స్ట్ లో, ఆ సందర్భంలో, ఆ స్థలంలో అతను ఉన్నాడు అనే ప్రెజెన్స్ ని మాత్రమే చెప్తాం తిష్టతి అంటే. వర్తతే అంటే కూడా అంతే. సహ వర్తతే అంటే కూడా అట్లాంటి కండిషన్లు. మామూలుగా ఏంటి, కామ్ గా ఉండడం. కొంతమంది తిష్టతి అక్కడ నుంచుని ఉండడం అనే మీనింగ్ లో కూడా చెప్తారు. జస్ట్ కాంటెక్స్ట్ ని బట్టి మీనింగ్స్ అంతే. ఫ్రాంక్లీ మీకు డిఫరెన్స్ అలా కరెక్ట్ గా చెప్పాలి అంటే, తిష్టతి అంటే స్టేస్, వర్తతే అంటే లేకపోతే అస్థి ఎలాగో మీనింగ్, వర్తతే అలా వస్తుంది. నెక్స్ట్ ఏం చెప్తున్నాను, ప్రవర్తతే కార్యక్రమం జరుగుతుంది. సహ ప్రవర్తతే అన్నాం అనుకోండి, సహా గర్వేణ ప్రవర్తతే అన్నాం అనుకోండి, అంతే, గర్వంగా ప్రవర్తిస్తున్నాడు అనే మీనింగ్ కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ నిన్న వాడారు చూసా నేను. ఏషః ప్రతినివర్తతే, చూడండి, ప్రతిగచ్చతి ఎలాగో ప్రతినివర్తతే అంటే కూడా అదే. నివర్తతే ప్రతినివర్తతే ఇలా వస్తున్నాయి అన్నమాట. అతను తిరిగి వెళ్ళిపోతున్నాడు అంటే వచ్చిన వాడు తిరిగి వెళుతున్నాడు. ప్రత్యాగచ్చతి అంటే వెనక్కి వస్తున్నాడు. అలాగే ఇయం తిష్టతి, తిష్టతి అంటే ఉన్నది, అలా ఉన్నది, అక్కడ ఉన్నది అంతే. సా ప్రతిష్టతే అని మాట్లాడితే ప్రస్థానం అనే మాట విన్నారు కదా మీరు. ప్రస్థానం అంటే ఏంటి, బయలుదేరడం కదా.
ఒక యాత్రకి ఏదో దేనికో బయలుదేరటం, ప్రయాణం, ఒక రకంగా ప్రయాణం మొదలు పెట్టడం. సో ప్రతిష్టతే అంటే ఇక్కడ ఏమవుతుంది, తిష్టతి అంటే అక్కడ అమ్మాయి ఆగి ఉంది అక్కడ, కానీ సా ప్రతిష్టతే అంటే బయలుదేరుతున్నది. ఓకే, షీఈస్ గెటింగ్ స్టార్టెడ్ ఆర్ షీ స్టార్టింగ్ నౌ అని చెప్పడం అన్నమాట. నెక్స్ట్ నయతి, లోకయానం జనాన్ నయతి. ఇది మనకు మామూలుగా తెలిసిన విషయమే, బస్సు జనులను తీసుకొస్తున్నది. కానీ రామ సీత పరిణయతి, పరిణయ వచ్చేసరికి అక్కడ నా అనేది వచ్చింది, పరిణయతి. మరి నయతికి పరి వచ్చేసరికి ఏమైంది, వివాహం చేసుకుంటున్నాడు అనే మీనింగ్ వస్తుంది. వాల్మీకి రామాయణం ప్రణయతి అనేది, ప్రణయతి, 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 ప్రా ప్లస్ నయతి ప్రణయతి, నా వచ్చేస్తుంది అప్పుడు. అది ప్రణయతి అంటే రచించడం, రచయతి అని అనమాట. ఓకే, రాస్తున్నాడు, లిఖతి అనే మీనింగ్ ప్రణయతి అంటే. రాస్తున్నాడు అని చెప్పేది రచిస్తున్నాడు అని చెప్పడం ఎంత బాగుంటుంది, అట్లా అన్నమాట ఇది ప్రణయతి. నెక్స్ట్ చూడండి, బాలహ గచ్చతి, ఇందాక మనం చెప్పుకున్నది బాగుంది కదా. బాలుడు వెళ్తున్నాడు. గజ ఆగచ్చతి, ఏనుగు వస్తోంది. ఆగచ్చతి చెప్పుకున్నాం కదా. వచనం సంగచ్చతే, ఇది చూడండి. చేర్చినప్పుడు మన ఆత్మనేపది కిందకి మారలా, చేర్చినప్పుడు మారిపోయింది. ఓకే, సంగచ్చతే అంటే కలవటం, సంగచ్చధ్వం, అది ఉంది కదా, ఒకటి ఉంటుంది కదా మనకి దీంట్లో, మీకు తెలిసే ఉండాలి, మొత్తం నాకు గుర్తు రావట్లేదు. ఉంటుంది కదా, రుక్కు ఉంటుంది ఒకటి. సో అది సంబంధత్వం, అది ఉంటుంది కదా. సో సంగచ్చధ్వం అంటే మనం అందరం కలిసి ఉందాము అని చెప్పడం కదా, మీ అందరూ. సంగచ్చధ్వం అంటే మీరు అందరు. సో అలాంటిది సంగచ్చతే. ఇక్కడ ఏమన్నారు, వచనం అంటే మాట కలుస్తున్నది. మన ఇద్దరి మాట కలిసింది అంటే ఏంటి, మన ఇద్దరు అభిప్రాయాలు కలిసినాయి అని అర్థం. మాట కలవడం అంటే ఇద్దరు ఒకటేసారి ఒక మాట చెప్పి, అయ్యో చూసావా మన మాటలు ఇవాళ ఎవరో వస్తారు అంటారు చూడండి, అట్లా కాదు. మాట కలవడం అంటే అది కాంటెక్స్ట్ లో కూడా వాడచ్చు, బట్ ఇక్కడ ఏంటి, మన ఒపీనియన్స్ కలవడం, సో దట్ మనం ఎక్స్ప్రెస్ చేసిన వ్యూస్ కలవడం. నెక్స్ట్ ధూళి ఉద్గచ్చతి. ఇప్పుడు చూడండి, ఉత్ అనేది చేరింది. క్షీరం ఉద్గచ్చతి అంటే, ఉత్ అంటే ఎప్పుడు అర్థం ఏంటంటే పైకి అని అర్థం. ఉద్ధరణ అనే మాట విన్నారు కదా, ఉద్ధరించారంటే ఏంటి, ఉన్న వాళ్ళని పైకి తీసుకొచ్చారు, కింద ఉన్న వాళ్ళనే కదా అర్థం. సో ఉత్ అంటే ఎప్పుడు పైకి, ఉన్నయనం అంటారంటే పైకి లేపటం. ఓకే, సో ఉద్గచ్చతి అంటే పైకి వస్తున్నది. ఏది, ధూళి పైకి రేగుతోంది మనం అంటాం చూడండి, దుమ్ము రేగుతోంది అంటామే, అదనమాట. దుమ్ము రేగడం అంటే పైకి లాగా స్ప్రెడ్ అవడం, పైకి లేవడం. అలాగే జనక, ఇది చూడండి, మరి ఉద్గచ్చతికేమో ధూళి పైకి లేవడం అని చెప్పాము. అదే క్షీరం ఉద్గచ్చతి అంటే పాలు పొంగు వస్తోందని చెప్తాము. జనక విశ్వామిత్రం ప్రత్యుద్గచ్చతి అన్నారు. ఉద్గచ్చతి మనం విన్నాం అప్పుడు, ఉత్ గచ్చతి, ప్రతి ఉద్గచ్చతి, ప్రతి ప్లస్ ఉత్ ప్లస్ గచ్చతి, దీనికి మీనింగే మారిపోయింది చూడండి. ఎదురెళ్ళి స్వాగతం చెప్తాను చూడండి, ఎవరైనా వస్తుంటే రెండు అని మనం బయటికి వెళ్ళి ఎదురెళ్ళి వాళ్ళని తీసుకొస్తాం, దట్ ఈస్ కాల్డ్ ప్రత్యుద్గచ్చతి. సో ఇవన్నీ ఎలా తెలుస్తాయంటే, ఇక్కడున్న వాక్యాల వరకు గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడైనా ఇలాంటి మీనింగ్స్ వచ్చి ఎక్కడైనా వాక్యాలు తటస్థించినప్పుడు, మనకి ఇంత లెవెల్లో ఎవరైనా ఎక్స్ప్రెస్ చేసి రాసినప్పుడు కొన్ని కొన్ని కనబడుతూ ఉంటాయి. మరి ఈ ప్రత్యుద్గచ్చతి లాంటి మాటలు కొంచెం అరుదు, మనం చదువుతున్న ఈ కాస్త దాంట్లో చాలా కష్టం దొరకడం. బట్ ఇట్లాగా ఉపసర్గలు చేరుతూ ఉంటే మీనింగ్స్ మారతాయి. అదే ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన నోట్స్ అంతా అదే. ఉపనయనం కూడా ఉపసర్గగా ఉపనయనం అంతే అంతే, ఉపసర్గే. సో ఒకసారి పేజ్ తిప్పితే 146 పక్కన. ఒక్క నిమిషం మేడం, ఈ ప్రత్యగచ్చతి అన్నది ప్రతి ప్లస్ ఉత్ ప్లస్ అండ్ ఆలోకి వస్తుందండి. రాదండి, ఏమి రాదు. ప్రత్యుద్గచ్చతి అంటే ప్రతి ప్లస్ ఉత్ ప్లస్ గచ్చతి అంతే. ఉత్ ప్లస్ గచ్చతి, ఉద్గచ్చతి, దకారం వచ్చేస్తుంది అక్కడ, జస్వ సంధ్య అంటారు, 3వ లెవెల్లో చదువుతారు అది మీరు. ప్రతి ప్లస్ ఉత్ ప్రత్యుత్ అవుతుంది, అది ఎండ్ సంధ్య అంటారు, అది 2వ లెవెల్లో చదువుతారు, పరిచయాలు చదువుతారు. ఓకే, సో అది. సో నెక్స్ట్ రోమన్ నెంబర్ 4.
మనము ఎగ్జామ్ అది మనం విభక్తికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి ఆన్సర్ చేయాలి. చూడండి, లేఖక కస్యై లేఖం లిఖతు కస్యై ప్రకారై పత్రికాయై 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 లేఖం లిఖతు. లక్ష్మీ కస్మై అసూయతి? పండిత్యై పండితాయ పండితాయై పండిత్యై క్వశ్చన్ కస్మై అంటే పండిత్యై. పుంలింగం. పండితాయ పండితాయ పండిత పండితాయ పుంలింగం. కస్మై అంటే పైన పత్రికా స్త్రీలింగం కాబట్టి కస్యై అని వచ్చింది, పత్రికాయై అంటాము. ఇది పుంలింగం కాబట్టి పండితాయ రామాయ లాగా చెప్పాలి. నెక్స్ట్ విక్రయిక కస్మై దృహ్యతి. కస్మై అన్ని వాక్యాల్లోనే ఉన్నాయి ఇవి. అవి గ్రాహకాయై కూడదు, అదే చెప్తున్నా, గ్రాహకాయ. ఎట్లా కస్మై అనేది పుంలింగం అండి, అక్కడ వాళ్ళు కస్యై దృహ్యతి అంటే గ్రాహికాయై అని చెప్పొచ్చు మీరు, బట్ కస్మై అనేది పుంలింగ శబ్దం. సో గ్రాహకాయ దృహ్యతి. గ్రాహక రామశబ్దం లాగా వస్తుంది, దానికి స్త్రీలింగ శబ్దం గ్రాహిక అవుతుంది. అది చెప్పలేదు కదా మనకి, గ్రాహక వరకే చెప్పారు. సో గ్రాహకాయ దృహ్యతి. నెక్స్ట్ సంస్కృతాభ్యాస కస్మై రోచతే? మహ్యం రోచతే మహ్యం రోచతే. ఇప్పుడు మహ్యం రాయొచ్చు, కస్మై ఉంది కాబట్టి తుభ్యం రాయొచ్చు. ఏదైనా పుంలింగ పదం రాయొచ్చు, కస్మై అన్నారు కాబట్టి. రామాయ రోచతే రాయొచ్చు, ఇక్కడ ప్రాబ్లం రాదు మీకు. విక్రయక కస్మై అన్న చోటే విక్రయకుడు ఎప్పుడు అన్నారంటే ఎప్పుడు కూడా కన్స్యూమర్ అనే మాట రావాలి అక్కడ ఇంకోటి రావడానికి లేదు, ఇది పుంలింగ పదం. అట్లాగే లక్ష్మీ అన్నప్పుడు అవి కూడా అవి యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అవి, కాబట్టి దానికి కూడా పండితాయ అని మాత్రమే రావాలి. అట్లాగే లేఖక అన్నప్పుడు కస్య, మామూలుగా అయితే ఇంకేదన్నా పదం ఉంటే దానికి వాడచ్చు. ఇప్పుడు వార్తాపత్రిక అని ఉంటే అది వాడచ్చు, వార్తాపత్రికాయ అని, అదే పత్రికాయ అని వచ్చింది. ఓకే, సో పత్రికాయ అక్కడే వచ్చింది. సో కొన్నింటికి డెఫినెట్ ఆన్సర్స్ ఉంటాయి, కొన్నింటికి ఎస్. సంస్కృతం ఎవరికి ఇష్టం అంటే ఎవరికైనా ఇష్టం ఉండొచ్చు, నాకు ఇష్టం ఉండొచ్చు, మీకు ఇష్టం ఉండొచ్చు, పక్కన రాముడికి ఇష్టం ఉండొచ్చు, కృష్ణుడికి ఇష్టం ఉండొచ్చు. పుంలింగ పదం ఇక్కడ వర్తిస్తుంది. గోవింద కస్యై గచ్చతి? నగరీ నగర్యై గచ్చతి. నగర్యై గచ్చతి. ఓకే, ఎందుకు నగరం గచ్చతి అని చెప్పలేం, కస్మై అనలేదు వాళ్ళు నపుంసకలింగంలో, కస్యై అని మాత్రమే అన్నారు కాబట్టి నగర్యై అనే చెప్పాలి. ఫణిగా ఒకసారి మ్యూట్ లో పెట్టమనరా, సౌండ్ వస్తుంది, డిస్టర్బెన్స్. ఓకే పెట్టే. పుష్పాణి కాభ్యః రోచంతే? కాభ్య అనేది స్త్రీలింగ బహువచనంలో ఉంది కాబట్టి మహిళాభ్యః, తరుణీభ్యః, యువతీభ్యః. 146 లో చెప్తున్నా. సో ఇక్కడ కాభ్య అన్నారు కాబట్టి మహిళాభ్య, తరుణీభ్య, బాలికాభ్య, ఎందుకంటే పువ్వులే కదా, పువ్వులు ఎవరికైనా ఇష్టం ఉండొచ్చు, ఆడవాళ్ళకి ఎవరికైనా పువ్వులు ఇష్టం ఉండొచ్చు. సో దేవతాభ్య ఏదైనా అనొచ్చు, రైట్? పుస్తకంలో మహిళా తరుణీభ్య అని ఇది వచ్చి ఉంటారు, బట్ ఎనీథింగ్ ఈజ్ ఫైన్. సో ఇవి ఉపసర్గలను వేరు చేయండి అని ఇచ్చారు, కింద కొన్ని పదాలు ఇచ్చి చూడండి. ఉపవిశతికి ఉప ప్లస్ విశతి. ప్రత్యగచ్చత్, ఇది చూడండి ప్రతి ప్లస్ అగచ్చత్, అది ఆగచ్చత్ అనుకునేది, అదేనా కరెక్టే, కానీ ఇక్కడ ఇచ్చింది ప్రతి గచ్చతికి. ఎప్పుడైతే ప్రత్యాగచ్చతి అనే మాట ఉందో ప్రతిగచ్చతి అనేది కూడా ఉంటుందిగా మాట. ప్రతిగచ్చతి అన్నప్పుడు పాస్ట్ టెన్స్ రాయాలనుకోండి, ఎలా రాస్తాము? అచ్చతికి అగచ్చత్ వస్తుంది, ప్రతి ప్లస్ అగచ్చత్ ప్రత్యగచ్చత్ అవుతుంది, యణాదేశ సంధి అంటారు దాన్ని. ఇవి మీకు కొంచెము కష్టమవుతాయి, కొంచెం చూసుకుని ఊరికే గుర్తుపెట్టుకోండి అంతే చాలు. ఎందుకంటే మీకు సంధులు వచ్చాక పరిచయాలు వీటి గురించి చెప్తారు, అడుగుతారు కూడా క్వశ్చన్స్. ఇప్పుడైతే ప్రస్తుతం లెవెల్లో ఉపదిశతి అని ఉందనుకోండి, దాంట్లో ఉపసర్గ ఏం కనబడుతోంది మీకు?
ఉప పరిహరతి పరి పరి ప్లస్ హరతి విడదీసి రాయమంటున్నారు కాబట్టి అలా. ప్రభావతి ప్లస్ అభవతి. భవతి అన్నప్పుడు మామూలుగా భవతి అంటే అస్థిలాగా చెప్తాము. ప్రభవతి అంటే రామ ప్రభవతి అంటే అర్థం ఏంటి? పుడుతున్నాడు, జాయతి, వెలుగొందుతున్నాడు. పుట్టటం. ప్రభవించినాడు అంటాం కదా, అంటే ఏంటి? పుట్టాడు. ఓకే ఓకే రైట్ రైట్ రైట్. సంభవతి అంటే జన్మించాడు. జరగడం. సంభవతి అంటే హ్యాపెన్స్ అనే మీనింగ్ కూడా ఉంది కదా, చెప్తున్నా జస్ట్ మాటకి. నిర్గచ్చతు ఇక్కడ ఏముంటుంది? नेह प्लस నిర్ నిర్ ప్లస్ నిర్ ప్లస్ గచ్చతు. ఎస్. నివర్తతే. వాళ్ళు అదే అడిగారు కానీ వాళ్ళ మీనింగ్స్ రాయమని కానీ ఇంకేమీ అడగలేదు. జస్ట్ ఉన్న వాటిని సెపరేట్ చెయ్యండి అంటే ఉపసర్గలు తెలుస్తాయని, అంతకుమించి. అభ్యూహతే ఏముండొచ్చు సుమారుగా? అభి ప్లస్ ఓహతే. అది అభి ప్లస్ ఊహతే. అభ్యూహతే. ఆలోకతే. ఇది ఈజీ కదా చెప్పటం. ఆ ప్లస్ లో ఉత్ప్రేక్షతే. ఉత్ ప్లస్ ప్రేక్షతే. పరీక్షతే. ఇది మనకు చాలా సార్లు వాడాం మనం. పరి ప్లస్ పరి ప్లస్ ఈక్షతే. పరి ప్లస్ ఈక్షతే. పరీక్షతే. ఉపాహరత్. ఇది ఇందాక చెప్పినట్టు అన్నమాట. ప్రాహరత్ అహరత్. ఉప ప్లస్ అహరత్ అంటే పాస్ట్ టెన్స్ ఫామ్ లో ఇచ్చారు అంతే. ఉల్లంఘతే. ఇక్కడ ఎలా వస్తుంది? ఉత్ ప్లస్ లంఘతే. ఉల్లంఘనం అంటే రూల్స్ ని బ్రేక్ చేయటం కదా, ఏదైనా నియమాన్ని మీరడం. లంఘతే అంటే మనం ఏం చెప్తాం? సముద్రాన్ని దాటడం గురించి. లంఘనం సముద్ర లంఘనం అంటే అని చెప్తాం. ఓకే, అంటే సముద్రపు పరిధిలో దాటి వెళ్ళటం లంఘనం అంటే. సో దానికే ఉత్ ప్లస్ లంఘతే. ఉల్లంఘతే. ప్రత్యాగచ్చత్. ప్రతి ప్లస్ ఆ ప్లస్ అగచ్చత్. లేదు లేదు కాదు లేదు. ఆగచ్చతికి లకార లంగ్ లకార రూపం ఏంటి? ఆగచ్చతికి. నిన్న కూడా గచ్చతికి అగచ్చత్ కదండి. ఇవి మీకు కొంచెం డౌట్స్ ఉంటాయి కదా, చెప్తా. గచ్చతికి అగచ్చత్ కదా, మరి ఆగచ్చతికి ఏం రావాలి? ఉపసర్గ తీసేసి ముందు ఆ పక్కన పెట్టేయండి. గచ్చతి వస్తుంది. గచ్చతికి ఏంటి పాస్ట్ టెన్స్? అగచ్చత్. సో ఆ ప్లస్ అగచ్చత్ కూడా ఆగచ్చత్తే అవుతుంది. ఆగచ్చత్ అవుతుంది. అగచ్చత్ అంటేనేమో ఒక్క నిమిషం. అగచ్చత్ అంటేనేమో వెంట్. ఓకే, WENT గో వెంట్ అంటాం కదా, అదనమాట. రామ అగచ్చత్ అన్నాం అనుకోండి, రామ వెంట్ సమ్వేర్. ఓకే, రామ ఆగచ్చత్ అన్నాం అనుకోండి, రామ కేమ్. రాముడు వచ్చాడు. ఆగచ్చతికి పాస్ట్ టెన్స్ లకార రూపము ఆగచ్చత్. అపఠత్ ఎలాగో ఆగచ్చత్ అలాగా. మీకు అటతి ఉంది వెర్బ్. ఇప్పుడు అటతికి మరి ఆతో స్టార్ట్ అవుతుంది. సరే, ఆగచ్చతి అంటే పోనీ ఉపసర్గ ఉందండి, దాన్ని పక్కన పెట్టామండి, అగచ్చత్ రాసాం, రెండు కలిపాం. మరి అటతి ఉంది, దానికి ఏమి చేస్తాము? దాంట్లో అది స్టార్ట్ అవడమే టతి కాదు కదా, దాని వెర్బే అటతి కదా. సో దానికి ఏం చేయాలి? మామూలు మనల్ని దీని ప్రకారం పఠతి అపఠత్ రావాలి. సో అటతి ఆ ప్లస్ అటత్ రావాలి. ఆ ప్లస్ అటత్. ఆ ప్లస్ పఠత్ లాగా ఆ ప్లస్ అటత్. ఆటత్ అవుతుంది. ఆటత్ అవుతుంది. అలాగే ఈక్షతేకి వీటన్నిటికి వేరే రూల్స్ ఉన్నాయండి. ఆ రూల్స్ అన్ని ఇప్పుడు అవసరం లేదు. బట్ ఈక్షతేకి మామూలుగా అయితే ఆ రాయాలి కదా మనం. ఈక్షతేకి పఠతి వందతే ఉంది, ఏం రాసాం? ఆ వందత అని రాసాం. ఆ ప్లస్ వందత అని రాసాం. అవందత. సో ఈక్షతే వచ్చినప్పుడు ఈక్షత రావాలి, ముందు ఆ రావాలి. ఆ ప్లస్ ఈక్షత రావాలి. ఓకే, ఐక్షత అనేది దానికి పాస్ట్ టెన్స్. అంటే కలిపి
సంధిలాగా అవుతుంది. సంధిలాగా అయిపోతుంది అన్నమాట. సంధే సంధిలాగా అవుతుంది. సంధే దాన్ని వేరే అంటారులేండి. దాన్ని ఇప్పుడు అవన్నీ అనవసరం మనకు. కానీ ఐక్షత అది గుర్తుపెట్టుకో. అలాగే ఊహతేకి ఆ ప్లస్ ఊహత రావాలి. ఔహత ఔహత. ఔహత వృద్ధి ఎండ్ సంధి ఆ ఇవన్నీ ఏంటండి? ఎండ్ సంధి ఆ ఇవన్నీ. ప్లస్ కాదులేండి, అది వృద్ధి సంధి అంటారు. దానికి వేరే రకం అంటే అక్కడ కొంచెం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వేరే ఉంది అక్కడ. అది ఇప్పుడు మనకు వద్దులేండి, ఆ సూత్రాల్లోకి వెళ్ళొద్దు. బట్ మీరు వెతుక్కుంటాము అనేటైతే వెతుక్కోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అష్టాధ్యాయి.com లో వెతుక్కోవచ్చు. ఆ ప్లస్ ఏ ఏమవుతుంది? ఆ ఏంటండి? ప్లస్ ఏ అంటే ఆ అయ్యో. ప్లస్ ఏ కి ఏ ఆ ఓవర్ ప్లస్ ఫామ్ ఏ అయితే అయితే అయ్యే ఏ అవుతుంది. ఓవర్ దాన్ని వృద్ధి సంధి అంటారు. కానీ ఇక్కడ ఏ లేదు కదా. ఆ ప్లస్ ఈ కూడా అయ్యే, ఆ ప్లస్ ఏ కూడా అయ్యేనా? కాదు కాదు, అదే చెప్తున్నా అండి. యాక్చువల్ గా వృద్ధి సంధి ప్రకారంగా ఆ అకారానికి ఏమంటాము, ఏ కానీ ఐ కానీ యాడ్ అయితే ఐ వస్తుంది. అకారానికి ఓ కానీ ఔ కానీ యాడ్ అయితే ఔ వస్తుంది అనేది వృద్ధి సంధి అనే దాని నియమం. అయితే దీంట్లో ఎక్సెప్షన్ వచ్చి కొన్ని రకాల మార్పులు వచ్చి ఇక్కడ ఆ ప్లస్ ఈక్షతే కూడా ఐక్షత అనేది వస్తుంది అనేది రూల్స్ ఉన్నాయి. దాన్ని నేను అది పంపిస్తాను, అర్థమవుతుందేమో ట్రై చేసుకోండి గ్రూప్ లో మేడం. ఈ స్టేజ్ లో నాకు డౌట్, బట్ ట్రై చేయండి. ట్రై చేయడంలో తప్పలేదు కదా, ట్రై చేయొచ్చు. అలాగే ఆ ప్లస్ ఊహతే ఔహత కూడా అలాగే అవుతుంది. ఓకే, సో ఇలాంటివి ఉన్నాయి కొన్ని. మనము అంటే కొన్ని కొన్ని ఉంటాయి, కొన్ని లోపలికి వెళ్ళిన కొద్దీ ఇన్డెప్త్ సూత్రాలతోటి మనకి చాలా వస్తూ ఉంటాయి. అవన్నీను మనకి సూత్రాలు ఎక్కడ మనకి అవి లేవు కాబట్టి మనం వాటి గురించి డిస్కస్ చేయట్లేదు. అటతి చెప్తామండి. అటతి ఉంది కదా, అటతి వెర్బ్ ని తర్వాత ప్రత్యయంలో చెప్పాలంటే అటితవాన్, అటితవంతః, అటితవతి, అటితవత్యః ఉంటుందా? లేకపోతే అంతే. దాని ఏమైనా మార్చుకుంటాయా? ఏం మార్పు ఉండదు, అట్లాగే ఉంటుంది. అటితవాన్, అటితవతి. అటితవాన్ కి బహువచనం అటితవంతః, అటితవతికి బహువచనం అటితవత్య. అంతే. అటితవతి. ఎప్పుడైతే మీరు లంగ్ లకార రూపం రాశారో స్వరాలతోటి స్టార్ట్ అవుతున్న వెర్బులకి అప్పుడు ప్రాబ్లం. మీరు వ్యంజనాక్షరాలు అయితే ప్రాబ్లం లేదు, ఆ యాడ్ అవుతూ వచ్చేస్తుంది. కానీ స్వరం ఉన్నప్పుడు రెండు స్వరాలు పక్క పక్కన రావు కదా. ఆ ఈక్షతే అనలేం, ఊహతే ఊహత అనలేం, అలా చెప్పలేం. అవును. రెండు స్వరాలు రావు, ఒక స్వరమే రావాలి వస్తే. సో దానికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. రైట్. అది కలిపితే అంటే వేరే స్వరం జనరల్ గా అర్థం చేసుకోవడానికి మేడం సవర్ణ దీర్ఘ సంధి గాని వృద్ధి సంధి గాని అయిపోతాయి. ఇది నార్మల్ గా అంటే మీకు చెప్తున్నారు చాలా వాటిలో ఎండ్ సవర్ణ సంధి దీర్ఘ కూడా సంధి గాని అవుతుందండి, ఎండ్ కూడా అవుతుంది. ఇప్పుడు ఎండ్ సంధి ఎనాదేశ ప్రతి సంధి ప్లస్ ఆగచ్చతి ప్రత్యా వచ్చిందంటే ఏంటి, ఎండ్ వచ్చినట్టే కదా. ఎనాదేశి సంధి అవును. అంటారు. సో సంధులు ఆ. కాస్త స్వర సంధులైనా వస్తే ఏమవుతుందంటే పరిచయ తర్వాత కొంచెం ఈ అందుకని పరిచయాలు పెట్టారు ఉపసర్గలు కరెక్ట్ గా. ఇప్పుడు ఊరికనే ఎవరో మాట్లాడుతున్నారు సార్. ఓకే ఓకే మేడం. ఇప్పుడు అభ్యూహతే ఎలా సెపరేట్ చేయాలి మేడం? ఏంటండి, అభ్యూహతే ఉపసర్గ అభి ఏంటంటారు? అభి ప్లస్ ఊహతే అభ్యూహతే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీకు ఉపసర్గలు కూడా ఊరికి ఇంట్రొడక్షన్ ఎందుకు ఇచ్చారు అంటే నెక్స్ట్ లెసన్ లో త్వా ల్యప్ అని రెండు ప్రత్యయాలు వస్తున్నాయి. అది చెప్పాలి అంటే ల్యప్ ప్రత్యయం చెప్పాలంటే ఉపసర్గ అనేది కంపల్సరీ. అందుకని ఇంట్రడ్యూస్ చేశారు మీకు, అంతే. ఇంతటితో అయిపోలా ఉపసర్గలు అనేవి. జస్ట్ వేసిన రోజు ఆవకాయ రుచి చూసినట్టుగా చూపించారనమాట, అంతే. అది ఇంకా ఊరిన కొద్దీ చాలా ఉంటుంది అనమాట. సో మనకు ప్రస్తుతం దాంతో సమానం. అయితే మీకు నేను యాక్చువల్గా ఇంకా ముందుకు వెళ్లే ముందర మీకు ఒకటి చూపిద్దాం అనుకున్నాను. ఇప్పుడు మీకు 4 లకారాలు వచ్చేసాయి కాబట్టి అష్టాధ్యాయి చాలా మందికి తెలిసి ఉండొచ్చు, నాకు తెలీదు. యాజ్ అ టీచర్ నేను చెప్పాలి కాబట్టి నేను చెప్తాను. అష్టాధ్యాయి.com అని ఒక వెబ్సైట్ ఉంది, రైట్. ఆ వెబ్సైట్ లో మీరు లకార రూపాలు అన్ని 10 రకాలు చూడొచ్చు. ఆత్మనేపది పరస్మైపది రెండిటికి చూడొచ్చు. ఒక ఆ ధాతువు కనుక ఉభయపద అయితే 2 రకాల ఫామ్స్ కనిపిస్తాయి. ఒకసారి నేను చూపిస్తాను అది ఎలా ఉంటుందో, మీరు ఊరికే చూడటానికి. రాను రాను మనకు దాని యూసేజ్ ఎక్కువ అవుతుంది. ప్రత్యయాలు ఒకదానికొకటి యాడ్ అవుతూ వెళ్తూ ఉంటాయి కదా, మనకి ఇట్లాంటి డౌట్స్ వస్తూ ఉన్నప్పుడు దాంట్లో అన్ని ఇస్తారు. మనం చదువుకునే కోవిద వరకు మనం చదువుకునే ప్రత్యయాలన్నీ దాంట్లో. సో ఒకసారి ఊరికనే అంతవరకు కాకపోయినా ప్రస్తుతం 4 లకారాలు ఏమో ఏ వరకు ఎట్లా వస్తుందో అని డౌట్ ఉంది కదా మనకి ప్రస్తుతానికి. అండ్ తవతో అయిపోయింది కదా మనకి. ఒకసారి చూపిస్తాను, ఒక్క నిమిషం.
దీని లింక్ నేను పంపిస్తాను గ్రూప్ లో. ఇది అష్టాధ్యాయి.com. ఓకే, ఇది అన్నమాట. ఇట్లా ఉంటుంది అష్టాధ్యాయి.com అనేది వెబ్సైట్. ఓకే, దీంట్లో ఇక్కడ కిందకు వస్తే మీరు ఇట్లా మీరు సెల్ ఫోన్ లో అయినా ఓపెన్ అవుతుంది. యాప్ కూడా ఉంది యాక్చువల్గా ఇది. ఓకే, వెబ్సైట్ ఉంది, యాప్ ఉంది. సో ఇది ఇట్లా వస్తుంది. ఇది సూత్ర పాఠ. ఈ సూత్రాలన్నీ వరుసగా అష్టాధ్యాయిలో 8 అధ్యాయాల్లో ఉన్నటువంటి డిఫరెంట్ సూత్రాలన్నీ దీంట్లో ఉంటాయి. ధాతు పాఠ, శబ్ద పాఠ, కోశాన్వేష అంటే డిక్షనరీ. ఇది కోర్సెస్ అంటే వాళ్ళు కండక్ట్ చేసే కోర్సులు, దానికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్, ఇవన్నీ మనకు అనవసరం. ప్రస్తుతం మనకు కావాల్సింది ధాతు పాఠ. ఇది కొట్టారనుకోండి, కనపడుతోంది కదా స్క్రీన్. కనిపిస్తా. ఎస్. సో ఇక్కడ వాళ్ళు మన ధాతువుల్లో వరుస పెట్టి వాళ్ళ లెక్క ప్రకారంగా ధాతువుకు నెంబరింగ్ ఇచ్చుకుంటూ ధాతువులన్నీ వెళ్ళిపోయి ఫస్ట్ అధ్యాయంలో నెంబర్ 1 ధాతు అన్నమాట. ఇది ఫస్ట్ అధ్యాయంలో నెంబర్ 2, ఫస్ట్ అధ్యాయం నెంబర్ 3, ఇలా వరుసగా అన్ని వస్తాయి. పాణినీయ ధాతు పాఠ అనే దాంట్లో దీంట్లో భూ అనేది ధాతువు. ఇది దేనికి, ఈ పక్కన భూ సత్తాయాం అనేది దాని యొక్క అర్థము. అంటే భూ అనేది దేనికి, బీయింగ్ అనే అర్థంలో వాడతారని. ఇది దేంట్లో గణాలను వస్తాయి తర్వాత. ఈ గణంలో యాక్చువల్గా ఎండింగ్ లో చూపిద్దాం అనుకున్నా, బట్ లకారాలు కన్ఫ్యూజ్ అవుతున్నారని చూపిస్తున్నాయి. భ్వాదిహి అంటారు. ఇదేమిటో మళ్ళీ లాస్ట్ లెసన్ అయ్యాక మళ్ళీ ఒకసారి చూపిస్తా. ఇదిగో మనకు తెలిసిన పదం ఏంటి, పరస్మైపది. ఓకే, ఇంతవరకు మనకి చాలు, మిగతావన్నీ మనకు ప్రస్తుతం వద్దు. సో దీని మీనింగ్స్ ఇక్కడ ఇస్తారు. టు ఎగ్జిస్ట్, టు బికమ్, టు బీ, టు హ్యాపన్, ఇలాంటివన్నీ. అదే హిందీ మీనింగ్ కూడా ఇస్తారు. సపోజ్ ఇప్పుడు మనకి ఒక ధాతువు కావాలనుకోండి, ఒకటి ఏదైనా మనకి చూసుకోవాలి మనము. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తున్నది అటతి చూడాలనుకోండి. అటతి చూడాలంటే ఈ సెర్చ్ బాక్స్ లోకి వెళ్ళి, మీకు సంస్కృత్ టైపింగ్ ఉంటే సరే, మరి ఇంగ్లీష్ లో కొడితే వస్తుందో లేదో నాకు తెలియదు. నేను అటతి అని కొడుతున్నా, ఇక్కడ రాలేదండి, వచ్చింది. అటతి అని కొడితే ఫస్ట్ నో అగో అటతి అని నేను తెలిసిన ఫామే కొట్టాలి, కరెక్ట్ గా ఉన్న ఫామ్. అటతి అనే ఉన్నది కాబట్టి దాని ధాతువు అట్ అనే ధాతువు. ఇది ఎక్కడ వాడతారు, గతవు. అంటే అటతి అంటే ఏంటి, తిరగడం కదండి, అంటే మూవ్మెంటే కదా. గతి అంటే ఏంటి, మూవ్మెంట్. ఆ అర్థంలో వాడతారు అని చెప్తున్నారు. ఇది పరస్మైపది అంటున్నారు. టు వాండర్ అనేది దాని మీనింగ్ అంటున్నారు. ఈ మనం ధాతువు ఇవ్వలేదు కదా, అటతి అనే లకార రూపం ఇచ్చాము. అది ఏ లకార రూపం కూడా పక్కన మెన్షన్ చేస్తున్నారు చూడండి. కర్తరి, లట్లకార, పరస్మై పదం, ప్రథమ పురుష, ఏకవచనం అని చెప్తుంది. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, అది మనకు అనవసరం ప్రస్తుతం. సో ఈ మొత్తం ఫార్మ్స్ చూడాలనుకోండి, దీని మీద కొట్టండి. కొడితే చూడండి పరస్మైపది కాబట్టి అటతి, అటత, అటంతి. ఇది లట్లకారం, మనకు తెలిసిన ఫస్ట్ వర్తమాన కాల క్రియాపదాలు. ఈ లిట్ మనకు అవసరం లేదు ఇప్పుడు. లుట్ అవసరం లేదు. రుట్ ఇదిగో ఇది నేర్చుకున్నాం, భవిష్యత్ కాలం. అటిష్యతి ఇది భవిష్యత్ కాలం. రుట్ వాళ్ళు భవిష్యత్ అని ఇవ్వరండి, అందుకనే లకారాల పేరు గుర్తుండాలి. ఫస్ట్ది లట్, రెండోది రుట్. చూసారు కదా ఎలా రాసిందో. మనకు తెలిసిన మూడోది ఏంటి, లోట్. అటతు, అటతుయే కాదు, ఇంకా ఇవి కూడా ఉన్నాయి. అటతాత్, అటతాద్ అనే రూపాలు కూడా ఉన్నాయి. బట్ మనం నేర్చుకునేది అటతు, ఎందుకంటే ఈ రూపాలు అన్నిటికీ ఉండకపోవచ్చు, అందుకని అటతు. సో ఇది లోట్, ఇది కూడా మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ లంగ్ లకారం మనం నేర్చుకున్నది ఇప్పుడు పాస్ట్ టెన్స్. చూసారు ఎలా ఇచ్చారు, ఆటత్, ఆటతాం, ఆటన్, ఆటః, ఆటతం, ఆటత, ఆటం, ఆటావా, ఆటామా. రైట్. సో ఇది ఇంకా మీరు నేర్చుకున్నది ఇప్పుడు ఏంటి, లట్, రుట్, లోట్, లంగ్. ఈ 4 ఇక్కడ ఇచ్చేసారు. మిగతా అవి మనకు ప్రస్తుతానికి అవసరం లేదు. 4 లకారాలు మనం నేర్చుకున్నాం కాబట్టి 4 రకాలు. మీరు ఏ లకారాలు అనేది చూసుకోవాలి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, లంగ్ అంటే పాస్ట్ టెన్స్. ఓకే, ఇదేది లోట్ అంటే ఈ 3 వరుసనే ఉంటాయి. లోట్ అంటే ఆజ్ఞా ప్రేరణ, మనకు తెలిసినది. రుట్ అంటే భవిష్యత్ కాలము, శాష వినబడుతూ ఉంటుంది. లట్ అనేది అన్నిటికంటే మొట్టమొదటి వచ్చేది వర్తమాన కాలము. ఈ 4 ప్రస్తుతం మనకు కాబట్టి అవి చూసుకోవాలి. ఇకపోతే మనకి తవతు రూపాలు వచ్చాయి కదా. తవతు రూపాలు ఎలా చూసుకోవాలి చూడండి. ఈ పైన ఈ బాక్స్ ఉందా, ఇక్కడ కర్తరి అని రాసిందా, కర్సర్ తిరుగుతుంది, కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ చిన్న యారో మార్క్ ఉందా, దాని మీద కొట్టారనుకోండి మిగతావన్నీ వస్తుంది. అవన్నీ మీరు చూడొద్దు, ఏవి ఇప్పుడు ప్రస్తుతం మనకు అనవసరం. కృదంతే అనేది ఒకటి ఉంది. కృత్ ప్రత్యయాలు అనుకున్నాం కదా,
వాటిని మనం ఈ తవతు రూపాలన్నింటినీ కూడా ఏమంటారు? కృదంతాలు అంటారు. అంటే కృత్ప్రత్యయములు అంతములుగా కల శబ్దములు అంటారు. ఇది కొట్టారనుకోండి, చూడండి మిగతావన్నీ మీకు తెలియవు ప్రస్తుతానికి. మీకు తెలిసిందేంటి ఈ ప్రత్యయాల్లో? తవతు ఏమొచ్చింది? అటితవాన్, అటితవతి. ఇప్పుడు రేపు లెప్పు చదువుకుంటారు, ఇవి వస్తాయి. తుమున్ చదువుతారు, తుమున్ అనేది పైన ఉంటుంది, ఇది వస్తుంది. సో ప్రవేశకు సంబంధించి ఇంతవరకు కృదంతే, ఇంతవరకు చూసుకోవడం వస్తే చాలు. ప్రస్తుతం చూడాల్సింది ఏంటి? ఇందాక మనం చూసింది అది, దాన్ని ఏమంటారు? కర్తరి. అది ఎక్కడ ఉంటుంది? మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే ఎలా చేయాలి? మనం ఎక్కడ చూసాం? మనం కర్తరి. ఇది మనం చూసుకున్నది ఫస్ట్ లకార రూపాలు వచ్చి. ఇంకో ధాతువు ఏదైనా ఉభయపది చూద్దాం మనము. ఉభయపది ఏమున్నాయి? కరోతి ఉంది కదా మనకి, అది కొట్టి చూద్దాం. ఉండండి, ఏమొచ్చింది? వెంటనే కరోతి కొట్టని స్పేస్ ఉండకూడదు దాని తర్వాత, అది అబ్జర్వ్ చేసుకోండి. సంస్కృతిలో కొట్టేటైతే కృ ధాతువు అని వచ్చింది. దాని ఒరిజినల్ ధాతువు ఏంటి? యాక్చువల్గా మనం క్రూ అని చదువుతాం. డుక్రొయ్ అనేది దాని యాక్చువల్ ఫామ్, డుక్రొయ్ అంటారు దాన్ని. అదేంటి? కరణే అంటే చేయటము, ఇన్ డూయింగ్ అని అర్థం అనమాట దీనికి మీనింగ్. టు డూ, టు యాక్ట్, టు మేక్, దాన్నే కరణే అంటే ఇది మీనింగ్. సో ఇది ఉభయపది అని వాళ్ళే చెప్తున్నారు చూడండి. ఉభయపది కాబట్టి ఏమవుతుంది? సో దీని మీద కొట్టి చూద్దాం, ఎలా ఇస్తున్నారు రిజల్ట్స్ చూద్దాం. చూసారా ఇక్కడ ఉభయపది అనేసరికి, సారీ పరస్మయపదివి ఇటు, ఇందాకేమో మొత్తం స్క్రీన్ అంతా ఒకటే ఉంది. ఇప్పుడు ఉభయపది కాబట్టి ఇటు పరస్మయపదివి ఇస్తున్నారు, ఇటు ఆత్మనేపదం ఇస్తున్నారు. కరోతి, కురుతే, దానికి అన్ని లకారాలు ఉన్నాయి, దీనికి అన్ని ఉన్నాయి. కరోతి లట్లకారము, అదే లుట్ భవిష్యత్ చూడండి కరిష్యతి, ఇక్కడ కరిష్యతే అని వస్తుంది ఆత్మనేపదం అయితే. లోటు చూడండి కరోతు వస్తుంది, ఇక్కడ కురుతాం అని వస్తుంది ఆత్మనేపదం అయితే. అదే లంగ్ అకరోత్ వస్తుంది, అకురుత అనేది వస్తుంది ఆత్మనేపదంలో. అలాగే ఇంకా అంతే, అంతవరకే కదా మనం చదివింది. సో ఇదన్నమాట కర్తరి. కానీ ఇవేంటి? ఉభయపది కాబట్టి ఇలా పక్క పక్కన రెండు ఇస్తారు. ఒక సెట్ అంతా కూడా పరస్మయపదివి, ఒక సెట్ అంతా కూడా ఆత్మనేపదివి ఉంటాయన్నమాట. ఇది కర్తరి. మనం చూసుకున్న కృదంతే అని చూసామనుకోండి, సపోజ్ దీంట్లో చూడండి ఉంది, ఏముంది? కృతవాన్, కృతవతి అని, రైట్? కృతవాన్ తి. సో ఇది అష్టాధ్యాయి.com అనే వెబ్సైట్. దాని లింక్ చూపిస్తాను అందరికీ. వెబ్సైట్లు చూసుకోవడం లింక్ చాలా మందికి వచ్చు కాబట్టి ట్రై చేయండి. నేను చెప్పి ఫస్ట్ ప్రస్తుతం అంతవరకు అట్లీస్ట్ మనకు తెలిసిన 4 లకారాలు ఏ వెర్బ్కైనా మనకు అక్కడ కనబడతాయి. కాకపోతే అక్కడ కొట్టడం వెర్బ్ కరెక్ట్ గా కొట్టి చూడాలి. మరి నేను ఇంగ్లీష్ లో ఎప్పుడు ట్రై చేయలేదు. ఏంటండి కృదంతే అంటే? కృత్ అనేవి ప్రత్యయాలంటే ప్రత్యయం, కృత్ ప్రత్యయాలు ఉంటాయి. ఇప్పుడు మీకు నేర్పించిన తవతు అనే ప్రత్యయం కృత్ ప్రత్యయం అంటాము, ధాతువుల మీదకి వస్తుంది అది. సో ఆ కృత్ ప్రత్యయము అంతముగా ఉన్నవి కృదంతాలు. అంటే ఇప్పుడు తవతు మీరు చదివిన రూపాలన్నింటినీ కూడా కృదంత రూపాలు అంటారు, ఆ శబ్దాలని కృదంతాలు అంటారు. సో కృదంతే అనేది ఏంటి? కృదంతంలో అని చెప్పడం అన్నమాట వాళ్ళు. ఓకే, దాని లింక్ నేను పంపిస్తా, ట్రై చేయండి నెమ్మదిగా. కాకపోతే నెమ్మదిగా మీకు 3వ లెవెల్కి వచ్చేసరికి దాని యూసేజ్ బాగా, అంటే ప్రత్యయాలన్నీ అయిపోతాయి, అప్పటికి ఆల్మోస్ట్ అయిపోతాయి. అప్పుడు ఏముండిస్తుందంటే వెతుక్కోవడం ఈజీ. ఏ వెర్బ్ మనకు డౌట్ వచ్చినా కూడా వెతుక్కోవడం ఈజీ. ఏంటండి? ఇంగ్లీష్ లో కొట్టినా వస్తుంది. వస్తుంది అదే. మళ్ళీ ఒకసారి చూద్దాం, ఉండండి, దాన్ని కూడా చూద్దాం. మనం ఎందుకు చూడకుండా ఉండాలి? ఇన్ని చేసిన వాళ్ళం వస్తున్నదండి మేడం, నేను చూశాను. చూసారా? చూశాను, వస్తున్నదండి, చూశాను. ఓకే, వీళ్ళకి ఎవరికైనా తెలియని వాళ్ళకు చూపించేద్దాంగా, పని అయిపోతుంది. సేమ్ కరోతి కొట్టి చూద్దాము. ఇదేంటి ఇంకా సంస్కృతంలోనే ఉంది పాపం. కొట్టండి, కరోతియే కొడుతున్నాను, కానీ అది సంస్కృతం. ఓకే, ఇదిగో నేను కరోతి అనే కొట్టానండి కరెక్ట్ స్పెల్లింగ్ తోటి, అదిగో అది వచ్చింది చూడండి. కృధాతు ఇందాక నేను చూపించా కదా, అదే వచ్చింది. అలాగే అటతి, అత్తను వచ్చింది చూసారా? అటతి కొడితే అట్టు వచ్చింది. వస్తున్నది మేడం, వస్తున్నదండి. ఓ ఇలా కొడితే THI లాస్ట్ లో అటతి.
పోనీ అలాగే కూడా మేడం ఒకటి చూద్దాం. చెప్పమంటారా? ఒక చిన్న సమయం ఇస్తే ఒకటి చెప్తాను నేను. దీంట్లో గూగుల్ బోర్డ్ ఒకటి డౌన్లోడ్ చేసుకుంటే అన్ని వచ్చేస్తాయి. నేను యాక్చువల్గా నాకు అవసరం పడదండి, ఎందుకంటే నాకు సంస్కృతం టైపింగ్ ల్యాప్టాప్ లో సంస్కృత టైపింగ్ ఉంటుంది, నాకు ఫోన్ లో కూడా ఉంటుంది, కాబట్టి నాకు ఇబ్బంది ఉండదు. ఎవరన్నా అది లేని వాళ్ళ మిగతా కోసమే నేను మా సహాధ్యాయులకు చెప్తున్నాను. సహాధ్యాయులకి వాళ్ళు ఇది చేయొచ్చండి. గూగుల్ బోర్డ్ డౌన్లోడ్ చేసి చాలా ఈజీ. అవును, ఫోన్ లో గూగుల్ బోర్డ్ తోటి చాలా ఈజీగా ఉంటుంది. చాలా ఫోన్ ఈజీ అండి. ల్యాప్టాప్ లేదు కాబట్టి వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు ఇన్పుట్ టూల్స్ అవన్నీ డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఒకటి చాలా ఏంటంటే మంది తాకి అటతి ఉందనుకోండి, ఏటీఏ టీఐ అనే టైప్ చేయాలి. టీహెచ్ఏ చేస్తే థా వచ్చేస్తుంది దాంట్లో. అదొక్కటే చూసుకోవాలి. ఇప్పుడు అట్లా కొట్టినా, ఇప్పుడు మీకు ఎందుకండి, నేను గూగుల్ ఇన్పుట్ టూల్స్ చేసినా సరే ల్యాప్టాప్ లోకి మీకు ఈ గూగుల్ బోర్డ్ అనేది ఉండదు కదా, గూగుల్ ఇన్పుట్ టూల్స్ చెయ్యాలి. అవి చేసినప్పుడు కూడా ఏమవుతుందంటే కొన్ని పడవు అక్షరాలు, కొన్ని రానప్పుడు ఏం చేస్తాను, నేను సెల్ ఫోన్ లో టైప్ చేసుకుని వాట్సాప్ పంపించుకుని అవి కాపీ పేస్ట్ చేసుకుంటూ ఉంటా. సో ఇది బేసిక్ గా అంతే మరి, ఎందుకంటే ల్యాప్టాప్ సెల్ ఫోన్ లో మీకు డైరెక్ట్ కీబోర్డ్, సెల్ ఫోన్ లో గూగుల్ బోర్డ్ ఈజీగా అది ఉంటుంది. ఈజీ, చాలా ఈజీ, టైప్ చేసుకోవడం చాలా ఈజీ చాలా గూగుల్ బోర్డ్. సో అందుకని ఏమవుతుంది మీకు అది టైప్ చేసేసుకుని, ఎందుకంటే కొన్ని రావు, ప్రత్యంగాత్మ ఇలాంటివి కొట్టాలంటే రావు, అవన్నిటికి ఏం చేస్తాను మరి, కొన్ని రావు. తర్వాత అవేంటి ఇక్కడ దాని మాట మేడం అది వింటుంది తప్ప మన మాట విందది. ఎంతసేపు ఎన్ని చెప్పినా సరే అది మీదన వినదు. ఒకటి చూపించారు చూసారా, డుక్రుమ్ కరణే అని ఉంది కదా. డుక్రం కరణే ఆ డుక్రుమ్ కరణే అని అది ఎక్కడో విన్నాను మేడం నేను. అది చెప్తా భజ కదా. గోవిందంలో ఎక్కడో ఉంటుంది. కరణే డుక్రుమ్ కరణే అని ఉంటుంది అది. అవును, వ్యాకరణం నహి ఎందుకే నహి పఠిస్తావు రక్షతి నువ్వు హాయిగా డుక్రూయీకరణే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి కాలే రక్షతి నహి నహి డుక్రూయీకరణే. రక్షతి డుక్రుమ్ కరణే. అంటే వ్యాకరణం ఇప్పుడు ఏమి మన సేమ్ క్లాస్ లో చేయదని. మనం కాదు, మన క్లాస్ లో మనం అది చెప్పుకోకూడదేమో, గ్రామర్ చదవడం మానేస్తాం. ఈ గ్రామర్లు ఏమి రక్షించవని చెప్పడం. డుక్రూయీకరణే అంటే ధాతువు చెప్పడం అర్థం ఏంటి, గోవిందం భజ మూఢమతే. దానికి చూడండి ఎంత బాగా రాశారు, ఎంత ఈజీ లాంగ్వేజ్ చూడండి, శంకరాచార్యులు వారు రాసింది. మూఢమతే, ఓ మూఢమతి, సంబోధన ప్రథమ విభక్తి, హరే లాగా. ఓకే, మూఢమతి, గోవిందం భజ, గోవిందుని భజించు, మధ్యమ పురుష కదా, భజతు లోట్లకారం మధ్యమ పురుష, భజ గోవిందం. భజ గోవిందం అనేది పేరు కాదండి, గోవిందం భజ అని అర్థం, గోవిందుని భజించు. ఓకే, సంప్రాప్తే సన్నిహితే కాలే, సన్నిహితే కాలే సంప్రాప్తే అంటే ఏంటి, ఇంకా వెళ్ళిపోయే సమయము దగ్గర పడినప్పుడు, నహి నహి రక్షతి డుక్రోయీకరణే, ఇవేవి రక్షించో, ఈ గ్రామర్లు వ్యాకరణ అంశాలు రక్షించో, కాబట్టి గోవిందం భజ. ఓకే, అసలు మీరు అది కొంచెం సంస్కృతం చాలా తేలిక సంస్కృతం ఉంటుందండి దాంట్లో, ఆ భజ గోవింద శ్లోకాలన్నీ. మీరు ఏ శ్లోకం తీసుకోండి చాలా ఈజీగా అర్థమవుతుంది, కొంచెం కోవిద దాటాకైతే ఇంకా బాగా అర్థమవుతుంది. యాజ్ ఇట్ ఈజ్ గా శ్లోకం మీరు అర్థం చెప్పేయచ్చు అది. ఓకే, డుక్రోయీకరణే అక్కడి నుంచి వచ్చింది. ఎప్పటి నుంచి శంకర్లే మైండ్ లో అనుకుంటున్నారు. మరి సరే, అది అయిపోయింది కదా బాబు. ఇదేది ఇవాళ చాలా లేట్ అయిపోతుంది, చాలా స్లోగా చెప్తున్నాయి ఇవాళ పాఠం. నేనేమిటో సంస్కృత వ్యవహారం తీయండి బాబాయ్. సంస్కృత వ్యవహారంలో ఒక చిన్న సంభాషణ ఇచ్చారు, చదువుతాను వినండి. శిక్షకుడు చెప్తున్నాడు, గ్రంథాలయే కే కే సంతి, ఎవరెవరు ఉన్నారు. ఛాత్రః చెప్తున్నాడు, గ్రంథాలయే, గ్రంథాలయంలో గ్రంథపాలకః అస్తి అంటే లైబ్రేరియన్ ఉన్నాడు. బాలకాః మహిళాః వృద్ధాః చ సంతి, బాలకులు మహిళలు వృద్ధులు కూడా ఉన్నారు. శిక్షకః మళ్ళీ అడుగుతున్నాడు, భారతదేశే మహాపురుషాః కే కే ఆసన్, ఆసన్ అంటున్నారు. భారతదేశంలో మహాపురుషులైన వాళ్ళు ఎవరెవరు ఉండేవారు, ఇదివరకు ఉన్నారు, పూర్వకాలం. ఆసన్ అంటే సంతికి భూతకాలం ఆసన్. ఓకే, సంతికి పఠతికి అపఠన్ ఎలాగో పఠంతి కదా, పఠంతికి అపఠన్ లాగా పఠతి, సంతికి ఆసన్.
ఏం చెప్తున్నాడు శిష్యుడు? భారతదేశే రామకృష్ణ పరమహంస ఆసీత్, సమర్థ రామదాస ఆసీత్, అహల్యాబాయి ఆసీత్, పాండవాః ఆసన్, ఋషయః చ ఆసన్. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నారంటే అస్తి, సంతి, ఆసీత్, ఆసన్ చెప్పటం కోసం చెప్తున్నారు. అస్తి అంటే పఠతి లాగా, ఉన్నాడు, ఉన్నది. సంతి దానికి ప్లూరల్. ఓకే, అలాగే అస్థికి పాస్ట్ టెన్స్ ఏంటి? ఆసీత్ పాస్ట్ టెన్స్ ఏకవచనం. బహువచనం ఆసన్. అవి చెప్దామని ట్రై చేస్తున్నారు. సో నెక్స్ట్ శిక్షకుడు అడుగుతున్నాడు, గతే భానువాసరే భవంతః కుత్ర ఆసన్? శిష్యులందరినీ అడుగుతున్నాడు ఆయన. గతే భానువాసరే, భానువాసరం అంటే ఆదివారం, గడచిన ఆదివారం రోజున భవంతః మీరందరూ కుత్ర ఆసన్ ఎక్కడ ఉన్నారు? వేర్ వర్ యు అని అడగడం. కహ కార్యక్రమ ఆసీత్, అక్కడ భవంతః అన్నారు కాబట్టి ఆసన్ రాశారు, ప్రథమ పురుష బహువచనం. కహ కార్యక్రమ ఆసీత్ ఏకవచనంలో ఉంది కాబట్టి ఆసీత్ అన్నారు. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏమర్థం అవ్వాలి? కార్యక్రమ అనేది పుంలింగ పదము, కిం కార్యక్రమము అనకూడదు, కహ కార్యక్రమ అనే అడగాలి. ఓకే, ఆసీత్ ఏం ప్రోగ్రామ్ ఉంది అని అడుగుతున్నాడు. గురువు గారు శిష్యుడు ఏం చెప్తున్నాడు? గతే భానువాసరే వయం రవీంద్ర భారతి చెప్పండి, కళాక్షేత్రే. మరొకసారి చెప్పండి. కహ కార్యక్రమం కిమ్ అని ఎందుకని ఒక్కసారి మళ్ళీ చెప్పండి. కార్యక్రమ పుంలింగ శబ్దం, అందుకని కిమ్ అనకూడదు. ఓకే ఓకే ఓకే. జస్ట్ లైక్ సమయ అన్నప్పుడు మనం మామూలుగా సమయము తెలుగులో అలవాటు కాబట్టి అదే వాడేస్తాం. కిం సమయం అనకూడదు. సమయ పుంలింగ పదం కాబట్టి కహ సమయ అని అడగాలి. కహ సమయ. సిమిలర్లీ కహ కార్యక్రమం. ఏం చెప్తున్నాడు? గతే భానువాసరే వయం రవీంద్ర భారతి కళాక్షేత్రే ఆస్మ. ఆస్మ అంటున్నారు ఎందుకు? వయం, సహ అస్తి, తే ఆసన్, అహం అస్మి, వయం ఆస్మ. వయం ఆస్మ. ఓకే, సో ఆసంకి ఆస్మ దీనికి వస్తుంది చూడండి. వయం స్మహ భూతకాలంలో ఆసంకి ఆస్మ వస్తుంది. మళ్ళీ కింద అన్ని ఇస్తున్నారు. అందుకే వార్షికోత్సవ ఆసీత్. ఎందుకున్నాం మేము రవీంద్ర భారతి కళాక్షేత్రంలో? యాన్యువల్ డే ఉంది, వార్షికోత్సవ ఆసీత్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అడుగుతారు, భవాన్ ఇదానీం కుత్ర అస్తి? నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు ప్రస్తుతం? ఇప్పుడు ఎక్కడున్నావు? కుత్ర అస్తి. సర్వే ఛాత్రాః కుత్ర సంతి? మిగతా స్టూడెంట్స్ అందరూ ఎక్కడున్నారు? ఏం చెప్తారు? ఇదానీం అహం పాఠశాలాయాం అస్మి. అస్మి చెప్తున్నారు, అహం అన్నారు కాబట్టి అస్మి. వయం సర్వే పాఠశాలాయాం స్మః. నేను స్కూల్లో ఉన్నాను, మేమందరం కూడా స్కూల్లోనే ఉన్నాము. ఓకే, సో వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? అస్థి మనం బాగా వాడేస్తాము, సంతి కూడా వాడుతున్నాము. వాటికి మిగతా కాలాలు కూడా ఉంటాయి కదా. అస్థికి బహువచనం సంతి, అస్మికి అస్మి సహ అస్తి, తే సంతి, అహం అస్మి, వయం స్మః. సేమ్ భూతకాలంలో చెప్పాలనుకోండి, సహ ఆసీత్, తే ఆసన్, అహం ఆసం, వయం ఆస్మ. వయం ఆస్మ. ఓకే, అంటే పఠతి పఠతః పఠంతి లాగా అస్తి స్థః సంతి. వస్తున్నా సార్. పఠసి పఠతః పఠథ లాగా అసి స్థః స్థ. పఠామి పఠావః పఠామః లాగా అస్మి స్వః స్మః. మధ్యమ పురుషాన్ని ద్వివచనం ఎగరగొట్టారు ఇక్కడ, అంతే తేడా. మరి భూతకాలం వచ్చరికి అపఠత్ అని రాశాం కదా, అపఠత్ అపఠతాం అపఠన్ లాగా ఆసీత్ ఆస్తాం ఆసన్. ఓకే, అపఠః అపఠతం అపఠత లాగా ఆసీహి ఆస్తం ఆస్త. ఈ మధ్యమ పురుషు చెప్పలేదు వాడు. అపఠం అపఠావ అపఠామ ఉత్తమ పురుష, దానికి ఆసం ఆస్వ ఆస్మ. ఓకే, ఇది వాళ్ళు అదే ఇచ్చారు. ప్రథమ పురుష అస్తి సంతి, ఉత్తమ పురుష అస్మి స్మః వర్తమాన కాలంలో.
అదే భవిష్యత్ కాలం అయితే భూతకాలం అయితే ఆసీత్, ఆసన్, ఆసం, ఆస్మ మధ్యమ పురుషాను ద్వివచనం రెండు ఎగ్గొట్టారు. మీరు అష్టాధ్యాయులో కొట్టి చూసుకున్నా కూడా కనపడుతుంది. అస్థిస్థ సంతి, అసిస్థ స్థ, అస్మిస్వ స్మ, ఆసీత్ ఆస్తాం ఆసన్, ఆసీహ ఆస్తం ఆస్త, ఆస్మ ఆసం ఆస్వ ఆస్మ వస్తున్నారు. ఇప్పుడు చెప్పండి సార్ మూర్తి గారు. మేడం ఇక్కడ ఉత్తమ పురుష వర్తమాన కాలంలో స్మహ ఉంది కదా మేడం, స్మహ. అవును అవును, అక్కడ ఒక యూజుప్ టు అనే స్మ ఉంది కదా, స్మ దాని కరోతి విసర్గ స్మ. ఉండదుగా, దాని విసర్గ ఉండదుగా. అచ్చా, దానికి అది ఇది స్మహ విసర్గ ఉండదండి, దానికి ఉండదు. దానికి ఉండదు, అది అవ్యయం. ఇది అవ్యయం కాదు. ఇదే ఓకే, ఇది ఓకే రైట్. అది అవ్యయం అంటే ఏంటి? దానికి వేరే రూపాలు ఏవి ఉండవు, ఓన్లీ స్మ అనే రూపమే. కానీ ఇది అలా కాదు. దీనికి స్మహ అనేది దీని ఒరిజినల్ రూపం కాదు. అసధాతువుది సంబంధించినటువంటి మాది ఉత్తమ పురుష బహువచన రూపం స్మహ. లట్లకార ప్రథమ పురుష ఏమని చెప్పాలి? అసధాతోహో పరస్మైపది అసధాతోహో ఉత్తమ పురుష వర్తమాన లట్లకారే ఉత్తమ పురుష బహువచన రూపం స్మహ. స్మకి ఇంత సినిమా లేదు, స్మ అవ్యయం అంతే. అదే అంటున్నా, విసర్గలు మారినా, దీర్ఘాలు ఈ మాత్రలు అటు ఇటు మారినా, కలంతాలు పోయినా మీనింగ్స్ మారిపోతాయి. ఆ పఠత్ అనేది తీసుకోండి మీరు. ఆ పఠత్ అనే చోట ఆ తకారానికి హలంత్ పెట్టలేదు అనుకోండి, ఏమవుతుంది? ఆ పఠత అవుతుంది. అప్పుడు అది ఏ క్రియాపదం అయిపోయింది? మధ్యమ పురుష బహువచనం అయిపోయింది. యాక్చువల్ గా ప్రథమ పురుష ఏకవచనం కాస్త మధ్యమ పురుష బహువచనానికి వెళ్ళిపోయింది, రైట్? అందుకని చాలా కేర్ఫుల్ గా. సో నెక్స్ట్ వచ్చేవి అపి, ఇతి, ఏవ, అతః, చ, యతః అనేటటువంటి అవ్యయాలు చెప్తున్నారు. వాటి మీనింగ్స్ చెప్తున్నారు, కొన్ని వాక్యాలు ఇస్తున్నారు ఎలా వాడతాము అని. అపి అంటే ఆల్సో, చ అంటే యాక్చువల్ గా ఎండ్ అని కూడా వస్తుంది, అండ్ అపి అంటే ఆల్సో వస్తుంది. ఏం చెప్తున్నారు? కృష్ణ ఫలం ఖాదతి, రామ అపి ఫలం ఖాదతి. వాడు తింటున్నాడు, వీడు తింటున్నాడు, వీడు కూడా అంటాం కదా, అదని. సహ కథాం పఠతి, కహ కవితాం అపి పఠతి. అతను కథను చదువుతున్నాడు, ఎవడు దీన్ని కూడా చదువుతున్నారు, కథతో పాటు కవితను కూడా చదువుతున్నారు అని క్వశ్చన్ మార్క్ ఉండాలి యాక్చువల్ గా, లేదంటే అక్కడ సహాయన ఉండాలి. సో కవితాం అపి అనేది రాస్తాం, అది కూడా అని చెప్పాడు. ఆల్సో ఇతి అంటే అని, ఇతి అనేది చాలా చోట్ల వాడతారు, ఇక్కడ ఎట్లా వాడారో చూద్దాం. సత్యం వద ధర్మం చర, ఇది ఒక ఉపనిషద్ వాక్యం కదా, తైత్తిరీయోపనిషద్ వాక్యం, అదే వాళ్ళు చెప్తున్నారు. ఇది సత్యం వద ధర్మం చర కోట్స్ లో పెట్టి, ఇది తైత్తిరీయోపనిషత్ వదతి అని ఫలానా ఉపనిషత్తు చెప్తోంది, అని రామాయణం చెప్తోంది, అని పెద్దవాళ్ళు చెప్పారు అంటామే. ఆ అని అని చెప్పినప్పుడు ఆ ఏమన్నారో దాన్ని చెరపకురా చెడేవు కోట్స్ అని పెద్దవారు చెప్పారు. ఆ అని అన్నప్పుడు దాన్ని కోట్స్ లో పెడతామే, చివరికి ఏం రాస్తాం? చివరి అని, అప్పుడు ఇతి అని రాయాలి. ఇతి ఉక్తవాన్. అలాగే ఉత్తిష్ట, ఇగో సేమ్ అదే చెప్తా. ఉత్తిష్ట జాగ్రత్త ఇది స్వామి వివేకానంద వదతి అని వివేకానందుడు చెప్తుంది. ఓకే, సో ఇతి అనేది అలాంటి చోట్ల వాడతాము. ఏవా అంటే ఓన్లీ, ఓన్లీ అంటే ఒక్కటే అని చెప్పడం అని కాదు, ఓన్లీ దిస్ వన్ అని చెప్పడమే కాదు, ఎంఫసిస్ అనేది అదినే అవధారణ అవధారణార్థం వాడేది అని చెప్తారు. ఏవా అనేది అంటే దాని మీద అదే అని చెప్పడం, దాని మీద బాగా గట్టిగా. ఏం చెప్తున్నారు? అన్నం ఏవ ఖాదతి, వాడు అన్నమే తింటాడు, అంటే ఇంకేమీ తినడు. మేడం మేడం ఇక్కడ వివేకానంద వదతి ఉంది కదా, అక్కడ ఉక్తవాన్ ఉండాలా లేకపోతే వదతినే ఉంటుందా? సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ టైప్ లో యూనివర్సల్ ట్రూత్స్ అవన్నీ, కాబట్టి వదతి అని చెప్తే తప్పులేదు. ఓకే, జనరలైజ్ స్టేట్మెంట్ ఆల్రెడీ, అంటే అవి మహాపురుషులు చెప్పినవి కాబట్టి. మీరో నేనో చెప్పాం అనుకోండి, ఇప్పుడు సపోజ్ మనం అంత గొప్పవాళ్ళం కాదు కాబట్టి చెప్పేవాడనో మనం తర్వాత వాళ్ళు చెప్పుకుంటారు, బట్ వాళ్ళు అలా కాదు కదా. సో అలాగే చెప్పుకుంటాం. ఈవెన్ మన సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు టైప్ అను.
మనం ఏం చెప్తాం, ఉదయిస్తున్నాడు అని చెప్పం కదా. ఉదయిస్తాడు అనేది జనరలైజ్డ్ గా తెలుగులో భవిష్యత్ కాల రూపంలా కనిపిస్తుంది. ఉదయిస్తాడు అంటే రేపు ఉదయిస్తాడు అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ అది జనరలైజ్డ్ స్టేట్మెంట్. అది మన యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అవన్నీ ట్రూత్స్. సో ఆల్వేస్ సింపుల్ ప్రెసెంట్ లో ఉండాలి అనేది ఒక రూల్ ఉంది కదా. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనేదే అది ఖచ్చితమైన వాక్యం. అది సింపుల్ ప్రెసెంట్ లో ఉండాలని ఉంటుంది, రైట్. సో తర్వాత ఏవా ఏం చెప్ నార్మల్లీ ఒక వర్డ్ ఎక్కడున్నా కానీ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్, బట్ ఏ వర్డ్ మేక్స్ ఎ డిఫరెన్స్. ఏవా డిఫరెన్స్ ఉంటుందండి. సో ఏవా అనేది ఏమవుతుంది, అన్నమే తింటున్నాడు. ఏవ ఖాదతి, ఏ వర్డ్ పక్కన రాస్తే ఏవా అనేది దానికే ఎంఫసిస్ ఇస్తుంది. ఓకే. సా గృహం ఏవ గతవతి అంటే నేను ఇంటికే వెళ్ళాను అంటే ఏంటి, ఇంకెక్కడికి వెళ్ళలేదు. నేను స్కూల్ నుంచి ఇంటికే వెళ్ళాను అంటే అర్థం ఏంటి, డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళాను, నేను పక్క షాప్కో సినిమాకో ఫ్రెండ్ ఇంటికో వెళ్ళలేదు అని చెప్పటం ఉద్దేశం. ఇంకెక్కడికి వెళ్ళలేదు అని. గృహం అంటే గృహానికే వెళ్ళానంటే ఇంటికి అని ఆ ఇల్లుని స్ట్రెస్ చేస్తున్నాం. ఏవా అనేది సహా అది. ఏవ గృహం కూడా మారిపోతుంది. ఏంటండి, సహా ఏవ గృహం కూడా మారిపోతుంది. సహా ఏవ గృహం కూడా అన్నది మారుతుంది. అవన్నీ మరి పరిచయాలు వస్తాయి మళ్ళీ, అందుకని నేను ఇప్పుడు చెప్పాను. ఓకే. ప్రస్తుతం ఇంతవరకే చెప్తాను. ఏదో మరి నెక్స్ట్ లెవెల్లో ఏం చెప్పాలి, ఇప్పుడు ఇది చెప్పేసేస్తే కదా. కరెక్ట్ సారీ. అది అందుకని. సో అలా ఏవా అనేది దీన్ని అవధారణ అంటే నిశ్చయంగా చెప్తున్నాం. చూసారు, నిశ్చితార్థం అన్నమాట. అలా చెప్తాం. అతహ అంటే సో అని చెప్పు, సో అని చెప్పు. ఏంటి, అస్వాస్థ్యం అస్తి అతహ సహ వైద్యాలయం గచ్చతి. పని లేక ఊరికే హాస్పిటల్కి వెళ్తామా మనం? ఒంట్లో బాగుండకపోతేనే కదా వెళ్ళేది. ఒంట్లో బాగుండలేదు, అనారోగ్యంగా ఉంది, అస్వాస్థ్యం అస్తి అతహ అందువలన. సో హీ వెంట్ టు ద హాస్పిటల్. వైద్యాలయం గచ్చతి, హీ గోస్ టు ద హాస్పిటల్. అతహ అందువలన, సో అన్నట్టు. సమయ నాస్తి అతహ గృహం న గచ్చామి. టైం లేదు అందుకే ఇంటికి వెళ్ళాలా, డైరెక్ట్ గా ఇటు వచ్చేసాను, ఏదో చెప్పదలుచుకున్నాడు తర్వాత వాడు. సో సమయ నాస్తి అతహ గృహం న గచ్చామి. చ అంటే మరియు. మనం మామూలుగా అండ్ గాని మరియు అనేది కానీ ఇంగ్లీష్ లో తెలుగులో ఏం చేస్తాము, లిస్ట్ అంతా రాసి చివరి లిస్ట్ లో చివరి టాపిక్ చివరి ఐటమ్ ఏదైతే ఉంటుందో దానికి ముందర రాస్తాం అండ్ అని కానీ మరియు అని కానీ. అప్పటి వరకు అన్ని కామాలతోటి సెపరేట్ చేసి వెళ్ళి. యాక్చువల్ గా సంస్కృతంలో కామా అనే కాన్సెప్ట్ లేదు. ఓకే, తర్వాత వచ్చింది, ఎందుకంటే మనకు అర్థం కావట్లేదు వాళ్ళ భాష అని చెప్పి మనకు అర్థం చేసుకునే కెపాసిటీ లేదు కాబట్టి మనం పెట్టుకున్నాం. రైట్. సంస్కృతంలో ఎలా రాస్తాం, చా అంటే అన్ని అయిపోయాక చివరికి చా పెడతాం. లాస్ట్ బట్ వన్ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న చ అని రాస్తాం. అదే తెలుగులో అయితే రాముడు లక్ష్మణుడు భరతుడు మరియు శత్రుఘ్నుడు అని రాస్తాం. రామ లక్ష్మణ భరత అండ్ శత్రుఘ్న అని. బట్ సంస్కృతంలో అలా ఉండదు, 4 పేర్లు రాసేసి చివర్లో చా పెడతాం. అదే వాళ్ళు వివేక ఆనంద అసలు కామాలు పెట్టక్కర్లేదు మేడం, పెట్టక్కర్లేదు. కామాలు పెట్టక్కర్లేదు అసలు. ఓకే. వాక్యాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందే. మన పూర్వీకులు ఎంత తెలివిగల వాళ్ళు చూడండి, వాళ్ళకి అర్థమైపోయేది, మనకు అర్థం కావట్లేదు, అది సమస్య. లేకపోతే ఒకప్పుడు ఇలాంటిది ఇప్పుడు మనం నేర్చుకోవడానికి తలకిందులు అయిపోయి ఏటేటో గందరగోళం అయిపోయి స్ట్రెస్ పడిపోతున్న వాళ్ళం మాట్లాడుకున్నారు వాళ్ళు ఇన్ని లకారాల్లో. మనకి ఇంకా 5 లకారాలు తగ్గించేశారు, అన్నిట్లో మాట్లాడుకున్నారు చూడండి ఇంకా. సో అట్లా అన్నమాట. సో ఇక్కడ చిన్న విషయం చెప్పు, వివేక ఆనంద చ గచ్చతి. అలాగే రెండో వాక్యం చూడండి, బాలః సంస్కృతం గణితం విజ్ఞానం చ పఠతి. రెండో వాక్యం ప్రాబ్లం లేదు. బాలః బాలుడు సంస్కృతము గణితమును విజ్ఞానమును మూడింటిని కూడా చదువుతున్నాడు. చదివేవాడు ఒక్కడే కాబట్టి బాలః పఠతి బానే ఉంది. పైన వాక్యం చూడండి, వివేక ఆనంద ఇద్దరు, కానీ గచ్చతి అని ఏకవచన క్రియాపదమే ఇచ్చారు. ఎందుకు? చా వాడేటప్పుడు ద్వివచనం ఇలా ఇక్కడ అర్థం ఏంటి, చా అంటే సముచ్చయ ఇదనమాట, సముచ్చయ పదం. సో అందుకని ఏమవుతుంది, మనం ఇదివరకు ఎవరికైనా గుర్తుంటే మ్యాథ్స్ చేసినవి పిల్లలకి చెప్పి కానీ గుర్తుంటే A+B అని బ్రాకెట్ లో ఇచ్చి పక్కన ముందర ఎక్స్ ఉంది అనుకోండి, ఏం రాస్తావు, ఎక్స్ ని A తోటి మల్టిప్లై చేస్తావు, ఎక్స్ ని B తోటి మల్టిప్లై చేస్తావు. చా కూడా గచ్చతి అనేది కూడా ఇప్పుడు అట్లాంటిది అనమాట. వివేకకి అప్లై అవుతుంది, ఆనందకి అప్లై అవుతుంది. ఇప్పుడు వివేక అందుకని
వివేక గచ్చతి ఆనంద చ గచ్చతి ఇద్దరికి ఉంటుంది అది. సో అందుకని ఇలా రాసేటప్పుడు చా యూజ్ చేసి రాసేటప్పుడు ద్వివచనం ఉన్నప్పటికీ అక్కడ ఇద్దరు మనుషులు కనపడుతున్న మనుషులకి ఇద్దరు చేస్తున్నారు ఆ క్రియ. చేస్తున్నప్పుడు ఇద్దరు మీరు గచ్చతః చెప్పచ్చు, వివేక ఆనంద చ గచ్చతః అని చెప్పచ్చు, లేదు గచ్చతి అని కూడా చెప్పచ్చు, తప్పు లేదు. ఓకే. అలాగే వివేక ఆనంద ఇంకోటి సాగర అది ఉందనుకోండి, ముగ్గురు పేర్లు ఉన్నా సరే చ గచ్చంతి అని చెప్పచ్చు, చ గచ్చతి అని కూడా చెప్పచ్చు, తప్పు లేదు. గచ్చంతి అంటే ముగ్గురు వెళ్తున్నారు అనే మీనింగ్ వస్తుంది. గచ్చతి అని ఏకవచనంలో చెప్పారనుకోండి, ఇతను వెళ్తున్నాడు, అతను వెళ్తున్నాడు, అతను వెళ్తున్నాడు, ముగ్గురికి ఆ వెళ్తున్నాడు అనే ఏకవచన క్రియాపదమే అపవ్యయం. సో చా రాసినప్పుడు అలా రెండు రకాలుగా కూడా రాయొచ్చు, అది ఉంది, రూల్ ఉంది. రైట్, అది చ అనేది అందుకు చెప్పారు. ఇప్పుడు ఇందాక అతహ అన్నాము, సో అని, మరి యతహ అందువలన అని అతహ అని చెప్తాం. మరి యతహ అనేది ఇంకో మాట ఉంది, ఎందువలన అంటే అంటామే. ఓకే, ఎందువలన అంటే అంట, ఎందువలన అంటే అని ఎందువలన అని క్వశ్చన్ చేసి ఆగట్లా అక్కడ మనం, అప్పుడు కుతహ అవుతుంది. ఓకే, ఎందువలన అంటే కుతహ అవుతుంది, క్వశ్చన్ వేసి ఆపట్లేదు. ఎందువలన అంటే, ఎందుకంటే అనేది కూడా మనం చెప్పేస్తున్నాం కంటిన్యూషన్. చూడండి, సహ ఉపవాసం ఆచరతి యతః అద్య ఏకాదశి, అతను ఉపవాసం ఉన్నాడు ఎందుకంటే ఇవాళ ఏకాదశి. ఆన్సర్ కూడా మనమే చెప్తున్నాం. ఓకే, దాన్ని తిప్పి చెప్పచ్చు, చిన్న తమాషా తిప్పి చెప్ప, అద్య ఏకాదశి, ఇవాళ ఏకాదశి, అతః సహ ఉపవాసం ఆచరతి, అందుకని అందువలన అతను. కానీ ముందు తిప్పి చెప్పామనుకోండి, అతను ఉపవాసం ఆచరిస్తున్నాడు ఎందువలనంటే ఇవాళ ఏకాదశి. దాని వాక్యం తిప్పి చెప్తే ఇవాళ ఏకాదశి అందువలన అతను ఉపవాసం ఆచరిస్తాడు. జస్ట్ క్రియలు చెప్పడంలో తేడా అన్నమాట. సో యతః అంటే ఎందుకంటే, ఈ యతః రాసేప్పుడు ముందర వాక్యం తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలి. హీఈస్ ఫాస్టింగ్ బికాస్ టుడే ఈజ్ ఏకాదశి అని రాసేటప్పుడు మనం ఫుల్ స్టాప్ పెట్టం. కానీ సంస్కృతంలో సహా ఉపవాసం ఆచరితే అక్కడ సెంటెన్స్ అయిపోయి ఫుల్ స్టాప్ పెట్టి యతః అని రాస్తాం. ఓకే, రాధా రోదితి, ఇక్కడ కామా కూడా పెట్టారు చూడండి, అంటే ఇలా కూడా రాయొచ్చు. తెలివితేటలు అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇట్లా ఎక్కడైనా కనిపిస్తుంది, ఎందుకంటే మనలాంటి వాళ్ళమే రాస్తుంటాం కదా కొంత, పర్వాలేదు మీరు కంగారు పడకండి అని చెప్పడం. యతః తస్యాహ ఉదర వేదన అస్తి, రాధ ఏడుస్తోంది, రోదితి ఎందుకు, కడుపులో నొప్పిగా ఉంది, అమ్మా నొప్పులే అని ఏడుస్తోంది. యతః తస్యాహ ఆమెకు ఉదర వేదనగా ఉంది, కడుపు నొప్పిగా ఉంది. యతః ఓకే, తథా పేరు కదా, ఏంటండి? పేరు దాంట్లో యథా తథా పదిగా. యతః తథా కాదు, పేరు కాదు, పేరు. యతః తతః ఇది యతః తత పేరుగానే వాడక్కర్లేదు. ఈ యతః అనే దాన్ని సెపరేట్ కూడా వాడచ్చు అని చెప్పడానికే ఈ వాక్యాలు ఇచ్చారు. ఓకే. యదా తదా యది తర్హి యథా తథా అనేవి జంటగానే వస్తాయి. ఇంకా తర్హి అనే మాట కూడా యది లేకుండా తర్హి ఒక్కటి వచ్చే ఛాన్స్ ఉంది, కానీ యది మాత్రం రాదు. ఓకే. ఓకే, సో భూతకాలంలోకి మార్చమంటున్నారండి. ఏం లేదు, అస్థి ఉంటే ఏం రాయాలో చెప్పాలి మీరు. ఇప్పుడు నాకు చెప్పాను కదా, అస్థి ఆసీత్, సారీ, అస్థి సంతి అస్మి స్మః, ఇవి వర్తమానం. ఆసీత్ ఆసన్ ఆసం ఆస్మ, ఇవి భూతకాలం. పక్కనే ఉన్నాయి కదా, చూస్తూ చెప్పండి. దిలీప ప్రసిద్ధ రాజా అస్తి, ఏం రాయాలి భూతకాలం అంటే? ఆసీత్. ఆసీత్. వాక్యం అంతా సేమ్ ఉంటుంది. ఆసీత్, అస్థికి బదులుగా ఆసీత్ రాస్తే చాలు, మిగతా వాక్యం సేమ్ ఉంటుంది. అహం కాశ్యాం అస్మి, ఏం చెప్పాలి? ఆసం. కాశ్యాం ఆసం అని చెప్పాలి, ఆస్మా కాదు, ఆస్మా. ఆసం. అహం అనుంది, ఆసం. ఆసం చెప్పాలి. ఆసం, అహం కాశ్యాం ఆసం. బహవః ఋషయః భారతే సంతి, ఆసన్, ఆసన్ బహువచనం చెప్పాలి, ఆసన్. వయం నగరే మహ, వయం నగరే అస్మ. ఆస్మ, ఆస్మ, ఆస్మ. ఆస్మ. ఓకే, ఆస్మ. ఇప్పుడు వీటిని వర్తమాన కాలంలోకి మార్చాలట. మమ గృహే దశధేనవః ఆసన్ అనుంది, ఏం రాయాలి? సంతి. సంతి, సంతి. అద్య మహతీ వృష్టి ఆసీత్,
అస్తి. అస్తి 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 అహం నర్తికా ఆసం అస్మి. అస్మి. అస్మి 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 వయం బెంగళూరు నగరే ఆస్మ మహా. మహా ఓకే స్మహ. సో అది అయిపోయింది. నెక్స్ట్ కింది వాక్యాలని అనువదించండి. ఇది నాకు ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళ చేత చెప్పిస్తాను. లేదు నన్ను చెప్పేమంటే లేదు ట్రై చేద్దాం, అందరం ట్రై చేద్దాం. ఎవరు చెప్తారు ఫస్ట్? మల్లీశ్వరి గారు చేయిస్తారు ఆవిడ. ధనికుడు కూడా కష్టపడుతున్నాడు. ధనికः अपि కష్టం సహతే. ఎస్, ధనిక కష్టం సహతే అని చెప్తారా? ఇంకేదైనా చెప్తారా? మీరు ఆలోచించండి ఒకసారి. నాడు కష్టపడుతున్నాడు. సహ సహతే యథతి. కష్టం సహిస్తున్నాడు అంటే సహిస్తున్నాడు. ఇక్కడ కష్టపడుతున్నాడు అంటే చాలా రకాలుగా చెప్పొచ్చు. ధనికః అపి పరిశ్రమం కరోతి అని చెప్పొచ్చు. కష్టపడుతున్నాడు అంటే అలా చెప్పొచ్చు. కష్టపడడం అంటే వర్కింగ్ హార్డ్ అనేదిగా చెప్పొచ్చు. అలా కాకుండా ఫేసింగ్ ట్రబుల్స్ అనే మీనింగ్ లో చెప్పొచ్చు. సో అలా చెప్పేప్పుడు కష్టం అనే దాన్ని అలా తీసుకుంటే కష్టం అనుభవతి అని చెప్పొచ్చు. మీకు సెంటెన్స్ ఇచ్చింది అనుభవతి. ఎందుకు? కష్టపడుతున్నాడు అంటే కష్టాన్ని అనుభవిస్తున్నాడు. సహిస్తున్నాడు అంటే దాన్ని బేర్ చేస్తున్నాడు. అలా కాకుండా పరిశ్రమం కరోతి అంటే కష్టం చేస్తున్నాడు అంటే కాయ కష్టం చేస్తున్నాడు అనే మీనింగ్ వస్తుంది అక్కడ. సో ఎలా తీసుకున్నా అనే దాన్ని బట్టి వాక్యం రాయొచ్చు, తప్పులేదు. నెక్స్ట్ ఎంవి రావు గారు, కోతులు చెట్టు మీదనే నివసిస్తున్నాయి. వానరాः వృక్షమేవ ఉపరి వృక్షస్య ఆయన చెప్పని మీరు మిగతా వృక్ష కామ్గా ఉపరి కూర్చోండి. ఏవ మీరు మిగతా వాళ్ళందరూ కామ్గా కూర్చోండి. సార్ మీరు చెప్పండి రావు గారు. వానరాः వృక్షస్య ఉపరి ఏవ వసంతి. అలాగ చెప్పచ్చు. వృక్షే ఏవ వసంతి అయిపోయిందిగా. ఓకే, వృక్షే ఏవ వసంతి అని కూడా చెప్పేసుకోవచ్చుగా. వృక్షస్య ఉపరి ఏవ, కరెక్ట్. వృక్షస్య ఉపరి ఏవ వసంతి, అది కూడా కరెక్ట్. వృక్షే అని ఎందుకు చెప్తున్నాము? కలం కుత్ర అస్తి అంటే స్యూతే అస్తి, అది ఇంకా సప్తమి రాలేదు. దేనికైతే ఆధారం ఉందో సప్తమి చెప్పుకోవచ్చు. సో వృక్షే ఏవ అస్తి అన్న సంతి ఏంటి వసంతి అని చెప్తున్నా తప్పులేదు. ఇక్కడే ఉంది అని అతడు చెప్పలేదు. చెప్పండి సార్ మూర్తి గారు. అత్ర అస్తి ఇది సహ న వదతి. చెప్పలేదు అంటే పాస్ట్ టెన్స్ చెప్పాలి. నా వదతి. అస్తి కదా, అవదత్. ఆసీత్. చెప్పాలి. సారీ చెప్పలేదు కదా. అవదత్ అవదత్ నా ఉక్తవాన్ ఏదని చెప్పొచ్చు. అయితే అవదత్ ఇక్కడే ఉంది అనాలి. అప్పుడేం చెప్పాలి? అత్ర ఏవ. అది అత్రైవ అంటే అత్ర ఏవ అస్తి, అత్ర ఏవ అస్తి ఇది సహ న ఉక్తవాన్ ఆర్ సహ న అవదత్. ఓకే, అత్ర ఏవ అస్తి ఇది సహ న ఉక్తవాన్ ఆర్ సహ న అవదత్. కరెక్ట్. ఎస్, శాంతిశ్రీ గారు నెక్స్ట్. నేను అధ్యయనము సేవను కూడా చేస్తున్నాను. అహం పఠామి కరోమి చ. ఏం కరోమి చ? సేవం కరోమి చ. దానికి ఎలా చెప్పాలంటే అహం అధ్యయనం అనేది అలాగే చెప్పాలి. అధ్యయనం అనేదే మాట. అహం అధ్యయనం సేవాం చ కరోమి. నా పుస్తకంలో మే పడతా హూ ఔర్ కామ్ భీ కర్తా హూ ఉంది, అందుకనే అలా చెప్పు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. అహం అందువల్ల కరెక్ట్. మీరు అప్పుడు చెప్పినప్పుడు కరెక్ట్. కరోమి చ. అప్పుడు ఎలా చెప్పొచ్చు? అహం పఠామి సేవాం కరోమి చ. సేవాం చ కరోమి, సేవాం చ కరోమి. అంటే సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానేమో. ఇక్కడ ఎలా ఉందంటే మే పడతా హూ ఔర్ కామ్ భీ కర్తా హూ.
అంతే. మీరు ఎలా చెప్తున్నారు? కామ్ భీ కర్తా హూ. కామ్ కాదు, యాక్చువల్ గా సేవ. సేవ అది ఇక్కడ సేవ. ఆ, అహం అంటే పఠామి. కామ్ భీ అంటే కార్యం అపి కరోమి అని రాయాలి. మీకున్న వాక్యం మై పడతా హూ అంటే అహం పఠామి, అహం పఠామి, పఠామి కార్యం అపి కరోమి, కార్యం అపి కరోమి और కార్యం చ కరోమి. కార్యం అపి కరోమి కరెక్ట్ గా ఉంటుంది. మీకు ఇచ్చిన వాక్యానికి అదే మే పడతా హూ और కామ్ భీ కర్తా హూ అన్నప్పుడు మీరు చెప్పాల్సిన వాక్యం అట్లాగే ఉంటుంది. అహం పఠామి, కార్యం అంటే అపి కరోమి. ఔరని ఇచ్చారు కాబట్టి చా పెట్టాను నేను. అలా పెట్టకూడదు. అలా అదే ట్రాన్స్లేషన్ కు ఉన్నది గమ్మత్ అదే. మీకు ఇచ్చిన వాక్యానికి ఎట్లా వస్తుంది? అహం పఠామి కార్యం చ కరోమి, లేకపోతే కార్యం కరోమి చ అనాలి. రెండు జరుగుతున్నాయి కదా. కానీ తెలుగు పుస్తకంలో నేను అధ్యయనమును సేవను కూడా చేస్తున్నాను అంటే మనం ఎలా చెప్పాలి? అహం అధ్యయనం సేవాం చ కరోమి అని రాయాలి. ఓకే, అహం అధ్యయనం సేవాం చ కరోమి. నాకు అభిరుచి ఉన్నది, అందుకని సభకు వెళ్తున్నాను. మాం అభిరుచి అస్తి. మమ అభిరుచి అస్తి. తర్వాత అతః 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 సభతః గచ్ఛామి. సభాం గచ్ఛామి. సభాం కరెక్ట్, శిరీష గారు చెప్పారు. సభాం గచ్ఛామి. గచ్ఛామి అన్నప్పుడు గమన క్రియకి డెస్టినేషన్ అనేది కర్మపదం అవుతుంది. సో సభ అనే దానికి ద్వితీయ విభక్తి పెట్టాలి, కర్మపదం కాబట్టి. సభాం గచ్ఛామి. ఓకే, అనువాదం చేసేప్పుడు ఈ రూల్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. సో నాకు అభిరుచి ఉన్నది, మమ అభిరుచి అస్తి, అతః సభాం గచ్ఛామి ఆర్ సభాయై గచ్ఛామి. ఇది కూడా చెప్పచ్చు. చతుర్థి విభక్తి రూల్ ప్రకారం సభాయై గచ్ఛామి కూడా కరెక్టే. పాఠశాలలో పిల్లలు లేరు ఎందుకంటే ఈ రోజు సెలవు. పాఠశాలాయాం ఛాత్రాః ఛాత్రాః నాస్తి యతః అద్య యతః అద్య విరామః. ఓకే, యతః అద్య విరామః బాగుంది. అక్కడ ఏం చెప్పాలి? పిల్లలు లేరు అన్నప్పుడు ఏం చెప్పారు? శాలాయేం బాలాః చెప్పాలి. ఆవిడ నా సంతి అన్నారు, అందుకని మళ్ళీ వెనక్కి వెళ్ళాను. నా సంతి చెప్పాలి. నాస్తి కాదు, నా సంతి చెప్పాలి. నాస్తి అనుకోండి. అక్కడ ఏకవచనం కాదు కదా, పిల్లలు బహువచనం. ఛాత్రాః బాలాః కాబట్టి సంతి రావాలి. ఉన్నారు అంటే సంతి, లేరు కాబట్టి నా సంతి. నాస్తి అంటే ఎట్లా వచ్చింది? నా అస్తి కాబట్టి నాస్తి అయింది, అది అంతే. సో పాఠశాలాయాం ఛాత్రాః నా సంతి, నాకు కూడా అదే వచ్చేస్తుంది. పాఠశాలాయాం ఛాత్రాః న సంతి యతః అద్య విరామ దినం అనొచ్చు ఆర్ అద్య విరామః అనొచ్చు. ఓకే, ఫస్ట్ పార్ట్ లో రాయొచ్చాము. అద్య ఫస్ట్ పార్ట్ లో రాయొచ్చండి. విద్యాలయం ఛాత్రాలు రాయకూడదు. వాళ్ళు ఎలా ఇస్తే మనం అలా ట్రాన్స్లేట్ చేయాలి. ఓకే 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 రైట్. పక్కన మన లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ లో ఉన్నటువంటి ఇవన్నీ మనం చేసేసాము. అక్కడ కాకపోతే మూడోది లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ అంటే 155 పేజ్ లో చివర్లకి సమాధానం ఇవ్వండి అని క్వశ్చన్స్ ఇచ్చారు. దాంట్లో ఎన్ని ఉపసర్గలు ఉన్నాయని చెప్పాను ఇప్పుడు నేను? 22 బాయిస్ అనకూడదు కదా. ఈ క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే ఉపసర్గాః కతి సంతి అని ఇస్తారు. అప్పుడు ఎలా రాయాలి? అంతే, ఉపసర్గాః ద్వావింశతిః సంతి అని రాయాలి. ప్రహరతి ఇందులో ఉపసర్గం జోడించడం వల్ల ఏ మార్పులు జరిగాయి? అడగరు మిమ్మల్ని బేసిక్ గా క్వశ్చన్, బట్ స్టిల్ చెప్తున్నా. ప్రహరతి అంటే భారతి అనే దానికి ఒక మీనింగ్ ఉంది. ప్రహరతి అంటే అటాక్ చేయడం అనే మీనింగ్ మారింది. అంతా కూడా రాయకల్లా. ప్రహరతి అని రాయడం వల్ల ఉపసర్గం జోడించడం వల్ల క్రియాపదం యొక్క అర్థము మారింది, అంతే. అర్థం మారిందండి.
అప్రహరత్ తప్పు. ఎందుకు తప్పు? ప్రాహరత్. ప్రాహరత్ అని అప్రహరతి ఉండాలి. ఉపసర్గం అదే ఉన్నప్పుడు ఆ ఇటు ఉపసర్గం పక్కకు వెళ్ళాలండి. ఆ, ఆ ఇటు పక్కకు ఇటు పక్కకు రావాలి. ప్రాహరత్ ప్రాహరత్ అది ఎక్కడైనా తప్పు పడితే ప్రాహరత్ అని ఉండాలి. అది అప్రహరత్ కాదు, ప్రాహరత్ అని ఉండాలి. చూసుకోండి ఆన్సర్ ఎక్కడ ఉంది అసలు. కరెక్ట్ అప్రహరత్ ఏంటండి? అని ప్రాహరత్. ప్రాహరత్ అని ఉండాలి. ఉపసర్గకి ముందు అది ఆన్సర్ ఇచ్చారులేండి మీకు, చూడండి. ప్రాహరత్ అని కరెక్ట్. ఇది ఇక్కడ ఎప్పుడు ఇస్తారు? అది శుద్ధం అశుద్ధంలో కానీ అలాంటి చోట్ల ఇస్తారు. ఆడ్ వన్ అవుట్స్ లో కానీ ఇచ్చేస్తారు ఇట్లా క్వశ్చన్. సో అప్రహరత్ అని ఉండకూడదు, ప్రాహరత్ అనేది కరెక్ట్. ఆ. ఓకే. ప్రతిష్ఠతే, ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ఆత్మనే పరస్మైపది ఆత్మనేపదిలో అది పరస్మైపది ప్రతిష్ఠతి అనేది ఆ ఆత్మనేపదిలోకి పరస్మైపది మారింది. క్రియాపదం, కానీ ఉపసర్గ చేరడం వల్ల అది కాస్త ఆత్మనేపది కింద ఆత్మనేపదిలోకి దాంట్లో మారింది. ప్రత్యేకత. రైట్. పేజ్ నెంబర్ అండి. ఇది 155 అండి, లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్. ఓకే. సో అక్కడికి మేడం, మీకు ఒక చిన్న- ఎస్ చెప్పండి. అది 138వ పేజీలో 11వ వాక్యము, పాచికాహ శాకాని కర్తితవర్జః ఉంది. శాఖ అంటే శాఖ కర్తితవర్జః అని కొన్ని చోట్ల, అంటే వేరే వాళ్ళ బుక్స్ లో అలా ఉంది, మన గ్రూప్ లోనే వాళ్ళది. శాకం శాకాన్ని ఏది కరెక్ట్ నాకు అర్థం కాదు. శాకం అని అనుకుంటున్నాను, ఎందుకంటే పై వాక్యాలన్నీ కూడా ద్వితీయ వచనంలోనే ఉన్నాయి. శాకం అనే మాట ఉంది కాదు, శాఖ పదం పుంలింగంలోనూ ఉంది, నపుంసకలింగంలో ఉంది. శాఖ ఉంది, శాకం రెండు ఉన్నాయి. ఎక్కువగా మనం శాకమ్మే చూస్తూ ఉంటాం, అందుకని శాఖ అని. కాబట్టి శాకం నపుంసకలింగ శబ్దం కాబట్టి అక్కడ వాళ్ళ ఏకవచనంలో ఇచ్చిన శాకం ద్వితీయాభక్తిలో ఉన్నట్టే లెక్క. ఇక్కడ మీకు ద్వితీయాభక్తిలోనే ఉంది, బహువచనంలో ఉంది, అది ద్వితీయాభక్తిలోనే ఉంది, ప్రథమాభక్తిలో ఉన్నట్టు లెక్క కాదు. శాఖ అనే పదం కూడా ఉంది, శాఖ కూడా ఉంది. ఇప్పుడు జస్ట్ లైక్ నగరీ నగరం రెండు ఉన్నట్టే శాఖ శాకం రెండు ఉన్నాయి. శాఖ తీసుకున్నారు అనుకున్నాడు, పుంలింగ పదం కన్సిడర్ చేస్తుంటే అక్కడ శాఖాన్ అని రావాలి. బట్ శాఖాన్ని ఎప్పుడైతే వచ్చిందో నపుంసకలింగం కన్సిడర్ చేశారు అనుకో. శాకం శాకే శాకాన్ని బహువచనం ఇచ్చారు. బహువచనం అయితే తప్పించాలి కదా వాక్యం. ఏముంటుంది, కూరలు, నేను సొరకాయ ఒకటే కట్ చేస్తున్నా, నేను బెండకాయలు కట్ చేస్తున్నా అప్పుడు. లేదు నేను పులుసు ముక్కలు అన్ని కట్ చేస్తున్నా అప్పుడు. రకరకాల కాయలు కట్ చేస్తున్నా. ఒక కూరే తరగం కదండి, పప్పుకో కూరకో పచ్చడి ఇన్ని రకాల కూరలు ముందేసి తరుగుతాం కదా. శాఖ అని అండమే, పాచికాహ. పైగా అందరూ కలిసి ఒకటే కాయని కట్ చేయరు కదా, అక్కడ బహువచనం ఉంది. బహువచనం యాక్చువల్ గా యాప్ట్ గా ఉంటుంది ఈ వాక్యానికి. అందరూ అంతమంది పాచికాహ అని అందరూ కలిసి ఒకటే కాయని ఎందుకు కట్ చేస్తారు? వాళ్ళ చేతులు కట్ చేసుకుంటారు చివరికి. కాబట్టి కొంచెం కామన్ సెన్స్ ఇక్కడ శాఖ అని ఉంటే బాగుంటుంది అనేది పాయింట్. ఓకే, కనీస సామాన్య పరిజ్ఞానం, కామన్ సెన్స్. రైట్. శిరీష, నేను కొంచెం మాట్లాడుతున్నాను. అది ఇప్పుడు అందరం కలిసి ఒకటే ఇంత పెద్ద కాయని కట్ చేద్దామని బిగించేసిన అంతమంది ఎందుకు కట్ చేస్తాం పని లేక కదా. ఇద్దరు పార్ట్స్ చేసుకుని కూరగాయలు వస్తుంది కదండి, కూరగాయలు శాఖ అని యాక్చువల్ గా యాప్ట్ గా ఉంటుంది. ఓకే, 7 లెసన్స్ కంప్లీట్ అయిపోయినాయండి మీకు. 13 క్లాసెస్ 7 లెసన్స్ బాగానే అయినాయి. ఇంకా 3 లెసన్స్ ఉన్నాయి మొత్తం. 3 లెసన్స్ అసలు 10th లెసన్ లో ఏం లేదు చెప్పేందుకు. బేసిక్ గా 10th లెసన్ లో మీకు చాలా అంటే ఉందండో, దాంట్లో ఉన్నది అతి కష్టమైన పార్ట్ ఒకటే ఉంది దాంట్లో. బేసిక్ గా అతి కష్టం అంటే ఉన్న వాటిలో ఏమిటి అంటే అదేంటది, నాకు ఆ విషయం బాగా అతి కష్టమైన అనకండి మేడం మీరు మాకు. అంటే ఇప్పుడు మీకు ప్రతి లెసన్ లో మీకు ఎలా చెప్తున్నారు, ముందు ఇంత గ్రామర్ పార్ట్, తర్వాత మళ్ళీ విభక్తి రూల్స్, తర్వాత మళ్ళీ సంస్కృత వ్యవహారం అని అదో చిన్న గ్రామర్ పార్ట్స్, మధ్యలో సుభాషితాలని అవని అని చెప్పారు కదా. దాంట్లో ముందర గ్రామర్ పార్ట్ ఉండదు, చివరిలో ఉండే అతి తత్తు ప్రయోగం ఒక్కటే కొంచెం జనరల్ గా. ఎందుకంటే దాంట్లో అన్ని విభక్తులు రావాలి, అన్ని విభక్తులు రావాలి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. అంతకు కష్టమే ఉండదు. కష్టం అంటే దాంట్లో 10th లెసన్ లో ఉన్న పార్ట్ లో మేజర్ పార్ట్ అది, అంతే చెప్తున్నది. అది నేను చెప్తాను. మాకు చిన్న సందేహం ఒకటి క్లియర్ చేయండి మేడం. ఇప్పుడు యథా తదా యథా తథా నిన్న చేసిన దాంట్లో ఫస్ట్ యథా సెంటెన్స్ ఆ క్లాజ్ లో ఉన్నటువంటి ఏదైతే క్రియాపదం ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే
తదా అన్న దాంట్లో నెసెసరీలీ ప్రెజెంట్ టెన్స్ లో ఉండాలని ఏం రూల్ లేదు కదా, సింపుల్ ప్రెజెంట్ లో ఉండాలని లేదు కదా. లేదు. సపోజింగ్ అయితే మీరు నిన్న కరెక్ట్ చేశారు. మీరు రాసిన వాక్యం నేను చెప్తాను. ఎక్కడ మీరేం రాశారంటే బావి దగ్గర బాబా ఎవరోది ఎవరో కొంచెం మ్యూట్ చేయాలండి. మల్లీశ్వరి గారు మధ్యలో ఏదో అయింది. యదా మమ మిత్రం విదేశం గచ్చతి తదా అహం మమ కృతే ఏకం సంగణకం. ఇదేనా నేను రాసింది? కాదు, ఇది నేను కరెక్టే రాశానా? కరెక్ట్ చేశాను. అది కరెక్టే అన్నారండి మీరు. అంటే అది కరెక్టే, 4 కరెక్ట్ చేశారు. అది కరెక్టే. 2 అట్లా ఉండాలని మీరు మీనింగ్ సార్. ఎప్పుడు కూడా వాక్యం మనం చెప్తున్నాము, ట్రాన్స్లేషన్ చేస్తున్నాము అంటే మనం ఎలా చెప్దాం అనుకుంటున్నాము, ఏ కాలాన్ని తీసుకుని మన ఉద్దేశం ఏంటి. ఓకే. ఇప్పుడు నేనున్నాను అనుకోండి సార్, ఇప్పుడు మీరు ఇదే చెప్పిన వాక్యం కంప్యూటర్ తెమ్మని చెప్పాలి. మీరు వెళుతున్న మీ ఫ్రెండ్ ఎప్పుడో రేపు నవంబర్ డిసెంబర్లో వెళ్ళొచ్చు, వెళ్ళే ప్లాన్, లేదా ఆగస్టులోనో ఎప్పుడో వెళుతున్నారు. అలా చెప్పేటప్పుడు ఏం చెప్తాము? అతను ఇంకా వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు. సో ఏం చెప్తాము? అట్లా గమిష్యామి అంటాం, గమిష్యతి అంటాం. గమిష్యతి ఎప్పుడైతే వాడు అతను సారీ వెళ్తాడో అప్పుడు నేను చెప్తాను, తీసుకురా అని చెప్పాను. యదా మమ మిత్రం విదేశం గమిష్యతి అనొచ్చు. ఓకే 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 ఓకే. ఇది కూడా తప్పు కాదు. గచ్చతి అంటే వెళ్తున్నప్పుడు తీసుకురా అని చెప్పాను అని చెప్పడం కూడా తప్పు కాదు. కానీ రెండో వాక్యం మీరు ఏం చెప్పారు? యదా బహిః గచ్చామి తదా చలచిత్రం ద్రక్ష్యామి అన్నారు. చలచిత్రం కాదండి, చలచిత్రం, డబల్ చా ఉండాలి. అండి. ఓకే ఓకే. చలచిత్రం 2 చాలు ఉండాలి, ఒక చా కాదు. చలచిత్రం అది ఎందుకు వచ్చింది అనేది 4th లెవెల్లో తెలుస్తుంది. ఎందుకు చెప్తాను? మీరేం చెప్పదలుచుకున్నారు? నేను బయటికి వెళ్ళినప్పుడు సినిమా చూస్తాను అని చెప్తున్నారు. సో ఇంకా మీరు వెళ్ళలేదు. ద్రక్ష్యామి అని వాడుతున్నప్పుడు ఇక్కడ ఈ కాంటెక్స్ట్ వేరు. నేను వెళ్ళినప్పుడు, సో అందుకని ఏం చెప్తున్నారు? గమిష్యామి, నేను ఎప్పుడైతే వెళ్తానో అప్పుడు చూస్తాను అని చెప్తున్నారు. ఎప్పుడైతే వెళ్తున్నాను ఏంటండి, అందుకని ద్రాక్ష్యామి తప్పు. అక్కడ ద్రక్ష్యామి కాదు, ద్రక్ష్యామి అనకూడదు. ఇది మార్చండి తప్పు. ఇది ద్రక్ష్యామి, ఇది మార్చండి, అప్పుడు సెన్సిబుల్ గా ఉంటుంది. నేను ఎప్పుడైతే బయటికి వెళ్తానో అన్నప్పుడు గమిష్యామి అని పెట్టండి. ద్రక్ష్యామి. మీరు ఇంకా ఇంట్లోనే ఉన్నారు. గచ్చామి అంటే నేను వెళుతున్నప్పుడు, అప్పుడు పశ్యామి అని చెప్పాలి అక్కడ. వాక్యం చెప్పే తీరు, మీరు ఏమనుకుంటున్నారనే తీరు రిఫ్లెక్ట్ అవుతుంది ట్రాన్స్లేషన్ లో. దాన్ని బట్టే పదాలు ఎంచుకోవాలి, కాలం ఎంచుకోవాలి. ఆనయతు అని ఎలా చెప్పారు? ఆనయతు అంటే తీసుకురా అంటే ప్రేరణార్థకంలో ఉపయోగించాలి, ఆజ్ఞా ప్రేరణలో. కాబట్టి అది ఎలా అయితే ఎంచుకున్నారో ఈ కాలాలు కూడా అంతే, రైట్? అట్లాగే ఇంకోటి ఏది సెట్ 4వ వాక్యం ఏముంది? 4వ వాక్యం యథా మమ గృహం రామ. యథా అనేది ఇక్కడ యథా రాయకూడదు కదా. యథా ఎలా రాస్తారు? యథా అంటే ఎలా అయితే. మీరు చెప్పదలుచుకుంది ఎలా అయితేనా, ఎప్పుడైతేనా? మరి యథా రాకూడదు. అప్పుడు మరి అక్కడ మీరు అది ఏం రాశారు? యథా మమ గృహం రామ ఆగచ్చతి తథా అహం రామస్య కృతే కాఫీ పేయం దాస్యతి. ఖచ్చితంగా తప్పు కదా. సో రాముడు మా ఇంటికి వచ్చి, ఎప్పుడైతే రాముడు మా ఇంటికి వచ్చాడో ఆర్ వస్తున్నాడో ఏదో తీసుకోవాలి మీరు. అప్పుడు దాన్ని బట్టి వచ్చాడో అని చెప్పారనుకోండి, అప్పుడు ఆగచ్చతి కూడా కాదు, ఆగతవాన్ అని పెట్టొచ్చు. టెన్స్ అనేది ఎలాగ? ఇప్పుడు సపోజ్ మీరు మామూలుగా జనరలైజ్డ్ గా చేసి చెప్పారనుకోండి, రాముడు మా ఇంటికి ఎప్పుడైతే రాముడు వస్తున్నాడో నేను కాఫీ ఇస్తున్నాను, ప్రెజెంట్ టెన్స్. రాముడు మా ఇంటికి ఎప్పుడైతే వచ్చాడో అంటే నిన్నో మొన్నో జరిగిపోయింది. ఎప్పుడైతే రాముడు మా ఇంటికి వచ్చాడో నేను కాఫీ ఇచ్చాను
రెండో మొన్న జరిగిపోయింది. అతను వచ్చేయడం, మీరు ఇచ్చేయడం అన్నీ అయిపోయినాయి. అప్పుడు పాస్ట్ టెన్స్ ఎంచుకోవాలి. యదా రామః మమ Can I say గృహం like this, madam? ఆగతవాన్ తదా అహం కాఫీ పేయం దత్తవాన్ అనాలి. ఓకే. రెండు ఒకే ఇప్పుడు మీరు tense లో ఉంటే వీలు. కంప్యూటర్ తీసుకురమ్మని చెప్పే సెంటెన్స్ కి మిగిలిన వాక్యాలకి తేడా ఉంది. అవును. మీరు మూడో వాక్యం ఏం అవును. రాశారు? యదా అహం నగరం గచ్చామి తదా మమ పుత్రః నగరతః నవచరవాణీం ఆనయతి ఇతి పృష్టవాన్. ఇది కరెక్ట్ వాక్యం. ఓకే. ఎందుకు? మీరు వెళ్తున్నారు ప్రస్తుతం. మీరు అప్పుడు వెళుతున్నారు. వెళుతున్నప్పుడు అతను అడిగాడు. ఏమడిగి? నేను వెళుతున్నప్పుడు అడిగాడు. అంటే ప్రెజెంట్ టెన్స్ లో నేను వెళుతుండడం అనేది ప్రెజెంట్ టెన్స్ లో రావాలి కదా. అవునండి. అతను అడగడం అనేది జరిగిపోయింది. సో అతను అయితే అక్కడ పృష్ఠవాన్ బదులు పృచ్ఛతి రాసినా కూడా కరెక్టే. మేడం ఒకటి చెప్పచ్చా? యథా తథా ఈ ఒత్తుత ఏదైతే ఉందో అది యూనివర్సల్ ట్రూత్స్ కి ఎక్కువ వాడతారేమో అనిపిస్తుంది. అదే కాదు, అట్లాగే ఎందుకు ఏమక్కర్లేదు. ఇప్పుడు నేను ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి, లేకపోతే ఇప్పుడు మీరున్నారు. యథా మూర్తి మహోదయ ప్రయత్నం కృతవాన్ వాక్య నిర్మాణం కర్తుం అని చెప్తున్నాను అనుకోండి. తథా సర్వేపి ప్రయత్నం కుర్వంతు అని నేను చెప్పాను అనుకోండి. అంటే మూర్తి గారు ఎట్లయితే ట్రై చేస్తున్నారో మిగతా కూడా వాక్య ప్రయోగం చేయడానికి ట్రై చేయండి అని చెప్తాం అనుకున్నాను. అప్పుడు యూనివర్సల్ ట్రూత్ కాదు కదా. మూర్తి గారు ఎప్పుడు వాక్య నిర్మాణం చేస్తూనే ఉండరు కదా. ఇవాళ చేస్తారు, రేపు చేయకపోవచ్చు. ఇదే పని కాదు కదా ఆయనకి. సో అలా చెప్పొచ్చు. లేదు, యథా పుస్తకే అస్తి తథా ఏవ భవంతః సర్వే అభ్యాసం కుర్వంతు అని చెప్తాను నేను. పుస్తకంలో ఎలా ఉందో అలా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు యథా వస్తుంది. ఓకే, మా అమ్మ ఎలా అయితే చెప్పిందో నేను అలాగే చేస్తాను అన్నాను అనుకోండి. అప్పుడు మా అమ్మ ఎప్పుడో చెప్పేసి ఉండొచ్చు, కానీ అలా యథా మమ అమ్మ వదతి తథైవ అహం కరోమి అని చెప్పినప్పుడు అది నేను అంటున్నానండి. అందుకనే డైరెక్ట్ గా సంస్కృతిలో రాయడానికి ట్రై చేయకండి. ముందు మీరు అనుకున్న వాక్యం తెలుగులో ఎలా చెప్దాం అనుకుంటున్నారో రాసుకోండి. ఓకే. అప్పుడు ఏమవుతుంది, ఇంకా మనం సంస్కృతంలోనే ఆలోచించి డైరెక్ట్ గా సంస్కృతంలో సమాధానం చెప్పే స్టేజ్కి ఎదగలేదు కదా. ఇంక చిన్న చిన్న స్టెప్స్ వేస్తున్నాం. సో ముందు ట్రాన్స్లేషన్ చేయటం బాగా రావాలి. ముందు అనువాద ప్రక్రియ అనేది కరెక్ట్ గా రావాలి. అనువాదం జరగాలి అంటే వొకాబులరీ కొంచెం రావాలి, క్రియలు తెలియాలి, పురుషులు తెలియాలి, విభక్తులు తెలియాలి, వచనాలు తెలియాలి. వీటి తర్వాత కాలం తెలియాలి. మనం ఏ కాలంలో చెప్దాం, అసలు మన ఉద్దేశ్యం ఏమిటి, నిన్న జరిగిందా ఇవాళ, దాన్ని బట్టే కదా కాలం డిసైడ్ చేసుకునేది. సో అది చేయాల్సిన పదం ఏంటండి? యథాతథ కాలానికి సంబంధించింది, యథాతథ ప్రాసెస్ కి సంబంధించింది. అది కరెక్ట్. ఓకే, సో అదనమాట. అయిపోయిందా? డౌట్లు అయిపోయినాయా? మూర్తిగా రాసిన వాక్యాల్లో యదా అహం నగరం గచ్చామి తదా మమ పుత్రః నగరతః నవచరవాణి ఆనయతి ఇతి పృష్టవాన్ చెప్పి అని అర్థంలో రాశారు. నవ అని మనం మామూలుగా 9 నెంబర్ కోసం మాట్లాడాలి అంటే ఎలా చెప్పాలి? అంతే, నవ అనే రాయాలి. అక్కడ మీకు చరవాణి అప్పుడు ఏమవుతుంది? నవ పుస్తకాని అని వస్తుంది. అప్పుడు ఒకవేళ పుస్తకాలు అనుకోండి, నవచరవాణ్యః నవచరవాణీహి అప్పుడు 9 వస్తుంది. అక్కడ ఆయన అలా రాయలేదు కదా, నవచరవాణీం అన్నారు. అందుకని జనరల్ గా ఏం చేస్తారంటే నూతన అనే పదం ఒకటి వాడతారు ఈ కన్ఫ్యూజన్ ని అవాయిడ్ చేయడానికి. నూతన అనేది సంస్కృత పదమేనా? సరే, నేను తెలుగు పదం నూతన మూడు ఉన్నాయి. ఓకే, నూతన అనేది అప్పుడు ఏమవుతుంది? నూతనాని నూతనాం చరవాణీం అని వస్తుంది అక్కడ. దానికి లేకపోతే నూతన చరవాణీం కలిపి రాయాలి. అప్పుడు మీకు 9 అనే మాట రాయాలి. ఇక్కడ కూడా నవ అనేది కలిపి రాయాలి యాక్చువల్ గా. చరవాణీం దీర్ఘము డాట్ అనుస్వారం. ఓకే, అనుస్వారం రాకూడదు ఎందుకంటే పక్కన ఆనయతు వస్తుంది కదా, మకారం వస్తుంది. రైట్, ఓకే. అయిపోయిందా? డౌట్స్ అయినాయా? టైం కూడా అయిపోయింది. ఇంకా నేను కొత్త లెసన్ వాళ్ళు ఏం స్టార్ట్ చేయను. 8th లెసన్ బుధవారం స్టార్ట్ చేస్తాను. నాకు అర్థమైనంత వరకు 13 క్లాసుల్లో ఇదే చాలా నడక నడిచిన క్లాసు కదా, చాలా స్లోగా నడిచింది.
చాలా Doubts స్లోగా ఉన్నాయి. నడిచింది. మేబీ నేనే ఫాస్ట్ లో లేదేమో, పేస్ లో లేననుకుంటా నేనే. ఫైన్. ఓకే, ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం. నేను చదువుతాను మేడం. చదవండి. యం వైదికా మంత్రదృశ పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలే చ సిక్ఖ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. హరి ఓం. శాంతి శాంతి శాంతి. అస్తు. ధన్యవాదాः. మళ్ళీ బుధవారం క్లాస్ లో కలుసుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం.